ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని కాపాడకపోతే రేపు గతిలే నమ్మకి ఏం దొరికిందంటే గంజే పానకం అంటగా. అప్పుడు దొరికి దీని పరిస్థితి ఇంకా బతికినంత కాలం నరకం అనుభవించాలి, నరకం అనుభవించాలి. దేవుడు ఇచ్చే వ్యక్తి కోసం నువ్వు సిద్ధపడి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడి దగ్గర నువ్వు యథార్థంగా ఉంటే, నమ్మకంగా ఉంటే, నువ్వు ప్రార్థన చేసి ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు నీకు మంచి భర్తని లేకపోతే భార్యని ఇస్తాడు. ఇది మటుకు వాస్తవం. మరి ఆ తీరులో ఏమ దేవుని గురించి తెలుసుకున్న తర్వాత కుటుంబం ఎంతగా ఆమెను శోధించి కష్టపెట్టినా బాధ పెట్టినా దేవుడు విడిచిపెట్టలేదు. ఇంకా మౌనం ఉండేదంట. ఎన్ని తిట్లు తిట్టినా మౌనం ఉండేది. ఎందుకంటే తల్లిదండ్రులు కాబట్టి ఎదురు చెప్పలేక మౌనం ఉండేదంట. ఇంకా వాళ్ళు లేనప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రార్థనకి వెళ్ళిపోయేది. ఇంకా తిరిగి సంఘము కాపురతో మాట్లాడడానికి, సంఘంతో మాట్లాడడానికి ఆ అమ్మాయి ఎన్నో ప్రయత్నం చేసి ఇంటి నుంచి జాబ్ అన్న వంక పెట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఇక్కడ హైదరాబాద్ అడుగు పెట్టింది. వాళ్ళ నాన్న హాస్టల్ అమ్మాయిని ఇడిచిపెట్టిన పక్క వెళ్ళిపోయింది. ఎమ్మటి టక్కున ఫోన్ వచ్చింది నాకు. ఇక్కడ అప్పుడుకు సంవత్సరం ఒగ్గ పెట్టిందమ్మా. నేను నా సేవకుడితో నేను మాట్లాడలేకపోతున్నాను, నా సేవకుడికి నా సమస్య చెప్పుకోలేకపోతున్నాను. ఇంకా ఫోన్ చేసి, అన్న ప్రెసిడెంట్ అన్న, నేను హైదరాబాద్ వచ్చిన జాబ్ నిమిత్తంగా నాన్న ఇప్పుడే వెళ్ళిపోయినాడు, నా కోసం ప్రార్థన చేయి. ఇంట్లో అందరూ చెల్లెలు తమ్ముడు అందరూ మొత్తం లోపలికి వెళ్ళిపోయినారు. నేను ఒక్కదాన్నే దేవుని కోసం నిలబడ్డాను. కానీ చాలా అవమానం అవుతున్నాయి, చాలా నిందలు ఎదురవుతున్నాయి. అయినాక నాకు యేసు ప్రభు కావాలి, నా కోసం ప్రార్థన చేయమని అప్పుడు చెప్పిన ఆమెకి వివరంగా. చూడండి, ఒక ఇంటర్లో ఏంటది అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక జాబ్ నిమిత్తంగా వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత దాదాపు నైటు నాకు తెలిసి 11 ఆ టైం ఫోన్ చేసింది. దగ్గర 1 గంట దాకా దేవుడి గురించి, తన కుటుంబం గురించి మాట్లాడుతూ ఉంది. ఒక్కొక్క విషయంలో తనలో ఉన్న ప్రతి సమస్యకి, ప్రతి వేదనకి, ప్రతి బాధకి కాపరిగా నేను సమాధానం ఇచ్చి, బలపరిచి, ఓదార్చి దేవుడి కోసం నిలబడు, దేవుడు నీ కోసం నిలబడతాడని చెప్పినాక, ఎక్కడ తలదించినవో అక్కడ దేవుడు నేను తలగా మోస్తాడని చెప్పినాక చెప్పిన మాట నిన్న జరిగింది. అది ఇంకా వివాహం అంతా ఆ జరుగు నడుస్తుంటే వారి నాన్న నా పక్కనే కూర్చొని ఏడుస్తున్నాడు. ఇంకా నేను ఇలా అయిద్దనుకోలేదయ్యా, ఇలా జరిగిద్దనుకోలేదు. నా కుమార్తె పెద్ద కుటుంబంలో పడింది, కానీ మంచి ఏడది కుటుంబం అది. ₹1 కట్నం తీసుకోలేంట వాళ్ళకి. హల్లెలూయా. కోట్ల వస్తుంది వాళ్ళకి. అడిగినంటే మీరు ఎంత ఇస్తారని అడిగితే నాకు అక్కడ 5 లక్షలు తప్ప 2 వేలు అని చెప్పినట్టు. సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనసులో ఫోన్ చేసి 5 లక్షలు మీ అమ్మాయికి బంగారం పెట్టుకుని మాకేమొద్దని చెప్పారట. ఎవరైనా చెబుతారన్నమాట. హల్లెలూయా. ఎంత అద్భుతం అంటే ఇంకా ఆమె అయితే కళ్ళమ్మ నీళ్ళే ఉన్నాయి. ఇంకా ఆ రౌనకైతే నేను ఇంత గొప్ప దేవుణ్ణి పోగొట్టుకుని ఎంత ద్రోహం చేసుకున్నాను నా జీవితాన్ని, నా కుటుంబాన్ని అని ఏడుస్తుంది. ఆయన పక్కన కూర్చొని ఏడుస్తాడు. ఇట్నే చేసి ధైర్యం ఉండని చెప్పినాక అది ఏది చెడు జరిగితే ఏడుపు కాదు, ఆనందం తట్టుకోలేక వచ్చిన ఏడుపు. అంటే సంతోషం వచ్చే ఏడుపు వేరు, చెడులో వచ్చే ఏడుపు వేరు. సంతోషం వచ్చే ఏడుపు ఎట్లా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది అది. ఇంకా కానీ కీడు వల్ల వచ్చే ఏడుపు ఎలా ఉంటుంది, 10 మంది 100 మంది వచ్చి ఓదార్చినంత ఓదార్పు రాదు. ఇంకా హల్లెలూయా. చూడు ఎంత అద్భుతం ఇది. ఇంకా నేను ఎందుకు ఈ మాట నీకు తెలియజేస్తున్నానంటే, దేవుని కార్యము ఎలా ఉంటుందంటే, ఎవరైతే నమ్ముతారో సందేహం లేకుండా, అపనమ్మకం లేకుండా, అవిశ్వాసం లేకుండా, కలవరం లేకుండా, నా వెనక ఎవరు లేరే, నా పరిస్థితి ఏంటదా, నాకు ముందు వెనక ఎవరు లేరు, నేను ఎలా ఈ పరిస్థితి ఇది చేయగలనే ఆలోచన లేకుండా పూర్తిగా దేవుడి మీద ఆనుకున్నప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా ఆయనే మన పక్షం కార్యాలు చేస్తాడు. ఇంకా సరే, అందులోకి పెళ్ళంతా అయిపోయింది. ఆ పెళ్లి కానీ చాలా అద్భుతంగా జరిగింది. వీళ్ళు ముందే చెప్పినారు. ఇంకా అబ్బాయి కానీ చెప్పినాడు, ఇంకా మాకు ఎడది నెత్తి మీద జీలకర్ర ఈ భాషకాలు ఎన్ని పెట్టద్దు, అలా పెడితే మేము చేసుకోమని చెప్పేసి అని అనుష చెప్పేసింది డైరెక్ట్గా, వాళ్ళ అమ్మ నాన్న కంటే ముందు. ఇంకా కానీ ఆయనది వాళ్ళ అబ్బాయి తరపున కుటుంబీకులు వారి దాదాపు 2-3 తరాల నుంచి ఆ క్లాతిక్ చర్చికి వరకే వెళ్తారంట వాళ్ళు. ఇంకా
వాళ్ళ సిస్టమ్ అంతా మార్చేసినాం ఇంకా. ఎందుకు అది నేను కాపరిగా చెప్పాల్సింది చెప్పాను, అలా అయితే నేను చేసుకుంటా, లేదా చేసుకునే అమ్మాయి చెప్పేసిన ఇంకా. ఆ పక్కన అబ్బాయి కానీ చెప్పేసినాడు ఇంకా. తిరిగి అంత మన సిస్టమ్ ప్రకారం నడిచింది. ఆడ మరేమో బొమ్మ ఉంది, అన్నీ ఉన్నాయి కానీ వాక్యమసారంగా చాలా అద్భుతంగా చేసినారు పిల్లలు ఇంకా ఫాదర్లైనా ఇంకా. ఎందుకు ఇక్కడ ముందే మనం మెసేజ్ పంపించినాం ఇంకా. చాలా అద్భుతంగా అంత వాక్యంగాని చాలా వాక్యాన్ని చూపించి, మామూలుగా అయితే మరి అని ఏదో చదువుతూ చెబుతుంటారు లెక్క. కానీ ఒక్కొక్క సబ్జెక్టు మన బైబిల్లో ఎలా ఉంటుందో అలాగ చదివి దాన్ని అర్థం చెప్పి ఆ వివాహం జరిగించినారు ఇక. చాలా మంచిగా అనిపించింది ఇంకా. చాలా మంచిగా అనిపించింది ఇంకా. దేవుడు తన ప్రేమించే వారి ఎడల ఆయన ద్వారం తెరిస్తే దాన్ని ఎవడు మూయటము ఎవడు తరము కాదు ఇంకా. అన్నిలలో దేవుని కోసం నిలబడితే దేవుడు మన పక్షం నిలబడి దాదాపు 1000 సంఖ్యలో వచ్చారు జనం. అందరూ అన్నిలే, అంతా బ్యూటీ ఫార్లే, మొత్తం ముఖము బ్యూటీ ఫార్కి వెళ్ళి చెప్పుకునే వాళ్ళే ఇక. బ్యూటీ ఫార్లే ఇక. కానీ బొమ్మలు అయితే చక్కగా లేదు, కానీ ఇంకా వాళ్ళకున్న దాంట్లో స్టైల్, ఇంకా ఫోటో దిగటం ఇట దిగటం ఇంకా. కానీ ఏది ఏమైనా దేవుడంటే భయము లేనివారు, దేవుడంటే ఆశ లేనివారు ముందు దేవుడి కంటే కులానికి ఎక్కువ చోటిస్తారు. ముందు రెడ్డి 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 అని వస్తుంది అన్నమాట. అప్పటికి ఫాదర్ అను, అయ్యో రెడ్డి ముత్యాల రెడ్డి అని చెప్పి ఫాదర్ కానీ ఆయన కానీ అన్నకి పాపం 2-3 సార్లు అన్నందుకు మళ్ళీ 3వసారి రెడ్డి గారు అని చెప్పాను. మరి ఇక్కడ కింద సై చేస్తున్న పాపం వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న రెడ్డి అని నన్నే అన్నాడు. ఆ లగ్గం పెడితే ఇప్పుడే, పండుగ కోసం పెడితే ఇప్పుడు ఇక రెడ్డి అని చదవాలని చెప్పాడు. ఓహో రెడ్డి అని చదవాలి, మాకు తెలియదు అని చెప్పి నీకు. హల్లెలూయా. కొంతమంది కొన్ని వాటికి దాషితులైపోతారు. దేవునికి అంతగా దీవించిన దేవుని కంటే ఎక్కువగా కులానికి ఎక్కువ ఇస్తారు. లేకపోతే వారి యొక్క గొప్పతనం గురించి ఏంటది చెప్పడానికి ఆ మెప్పుల కోసం చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఏదేమైతేమి వాటన్నిటిని దేవుడు పక్కకు పెట్టి ఆ వివాహము చాలా అద్భుతంగా జరిగించి అంత అయిపోయిన తర్వాత స్వప్నం ఉండి మనం మన సంగమం చేద్దాం గిఫ్ట్ ఇద్దామని చెప్పని అంటుంటే, ఇప్పుడు ఉన్న సమస్యలో మనం ఖాళీ లేకుండా తిరుగుతున్నాం. నీకు ఖాళీ లేదు, నాకు ఖాళీ లేదు, ఇది ఎందుకని చెప్పంటే లేదని చెప్పేసి నేను అక్కడే కూర్చున్నా, ఎన్నోషన్ తీసుకొని కారు తీసుకొని వేరే చోటకి వెళ్ళి గిఫ్ట్ తీసుకొచ్చి మంచి వాక్యం బొడి తీసుకొచ్చి గిఫ్ట్ ఇస్తుంటే అమ్మాయి అంటుంది, మీ ఆశీర్వాదం ఉంటే చాలు, నాకు ఇవన్నీ నాకు అవసరం లేదని చెప్పాను. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తేనే ఇంతగా దీవించబడ్డానికి. ఎక్కడ తలదించడనో, ఎక్కడ ఇడది కన్నీరు గారిష్టనో, నా తండ్రి ఇంటి వైపున కానీ, నా తల్లి ఇంటి వైపున కానీ, లేకపోతే నేను పుట్టిన ప్రాంతంలో కానీ దేవుడు నన్ను తలగా ఉంచి వివాహము జరిగించిన. ఈ వివాహము ద్వారా దేవుని నామానికి మహిమోచ్చరిత కార్యం జరిగించాడు. నా తల విత్తించిండు ఆయన. మీ ప్రార్థనలు ఇవన్నీ నాకు ఈ గిఫ్ట్ వద్దు అని చెప్పాను అన్నట్టుగా. ఇంకా సరే మనమైతే వాళ్ళు గుర్తుగా ఇవ్వాలని చేసి మనం ఎక్కడైనా ఎవరికైనా గిఫ్ట్ అంటే వాక్యం ఇస్తాం. ఏది బంగారము ఏదో ఏమి ఒక అది సంగ్రమించి అలా ఇవ్వకూడదు, అలా మేము చేయకూడదు. వాక్యం చేత మనం బలపరచాలి. ఇంకా ఈ రీతిగా దేవుని కృప పెట్టి మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతున్న టైంలో అప్పుడు కెనోషిప్ పోయేటప్పుడు బాగా అలిసిపోయినాడు. ఇంకా ఈ డ్రైవింగ్ దాదాపు 270 కిలోమీటర్లు ఉంది అనుకుంటాను అది. ఇక హైదరాబాద్ ఇక్కడ నుంచి నడిగడ్డ నుంచి. కానీ ఇటువంటి యొక్క పరిస్థితుల్లో అలసిపోతే మళ్ళీ తిరిగి అమ్మంటే రిటర్న్ అయిదామని చెప్పేసి రిటర్న్ అయినాం. పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా తీసుకెళ్ళి దేవుడు క్షేమంగా తీసుకొచ్చినాడు. ముఖ్యంగా చెప్పదాల్సింది ఏంటంటే, ఇంకా తెల్లారితే వివాహం అమ్మాయిది. ఇంకా 8 ఆ టైంలో మమ్మల్ని అబ్బాయి ఏ యొక్క పాస్టర్ అయితే ప్రార్థనకి వెళ్తాడో వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ తీసుకుని ఉంచాడన్నమాట. పాస్టర్ మంచి పరిచయం చేసింది. ఆమె టీవీ విషయాలను ఆన్ చేసింది అన్నమాట. టీవీ 9 ఒక పెళ్ళి కుమారుడు ఈడది వివాహం కోసం ఈడది అయిపోయిన తర్వాత తిరిగి రిటర్న్ అవుతారు అన్నమాట. వాళ్ళకి రిటర్న్ అయితే యాక్సిడెంట్ అయ్యి కారు కాలిపోయి చచ్చిపోయారు వాళ్ళకి. అది చూసిన ఇంకా 10 నిమిషాల్లో ఇంకా నేను పెళ్ళికి వెళ్ళాలి, అమ్మాయి పెళ్ళికి వెళ్ళాలి. ఇంకా భయంకరం. అది కానీ క్రైస్తవులదే, హిందువులది కాదు, అది క్రైస్తవులు. అది ఎందుకంటే వివాహము అనేది అది ఒక టేజీ, అంటే కుటుంబం ఆశీర్వదింపబడ్డానికి అది ఒక మెట్టది.
ఆస్వాదింపబడి ఆ కుటుంబానికి సంబంధించిన పిల్లలు దీవెనకరంగా ఉండకుండా, ఆశ్వాదకరంగా ఉండకుండా అది ఒక అపవాది కాసుకుంటాడు అన్నమాట. ఎమ్మటే అది చూడగానే మనసులో ప్రార్థన చేసిన, నీ కుమార్తె ప్రభు అనుషని జ్ఞాపం చేసుకో. రాకపోకల్లో కానీ ఆల్రెడీ ఆన్లైన్ ప్రార్థనలు చాలా ఎక్కువ ప్రార్థన చేసిన వాళ్ళ కోసం. ఈ వివాహం డేట్ పెట్టిన తర్వాత నెల రోజులు ప్రార్థన చేసినాం. నెల రోజులు ఆ ఇంట్లో కానీ, బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు కానీ, వచ్చే బంధువుల మిత్రులు కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, దేవుని మహాకృప పెట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా దేవుడు ఘనంగా జరిగించినాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అలాగే ఇంకా ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘముగా కలిసి ప్రార్థన చేస్తేనే నీ కుటుంబంలో జరిగిద్ది అద్భుతం. నువ్వు ఒక్కదాన్ని ప్రార్థన చేస్తే కుదరదు. నువ్వు ఒక్కదాన్ని ప్రార్థన చెయ్యి, అది నీకు వ్యక్తిగతంగా దేవుడితో స్నేహం అధిక. కానీ ఎప్పుడైతే నువ్వు సంఘముతో కలిసి కాపరి నీతో నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తే అది ఎటువంటి పెద్ద సమస్యన, అది ఎంత కొలిమైనా, అది ఎటువంటి ప్రాబ్లం అయినా దేవుడు తొలగిస్తాడు, ఇంకా విజయం ఇస్తాడు. సంఘానికి వేరుగా ఉండి నా ప్రార్థన దేవుడు విన్నాడా, వాళ్ళు చేస్తేనే ఇదంతా అని అనుకున్నావు, నీ కొంపకు నువ్వే నిప్పి పెట్టుకున్నావు. ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు. ఇంకా చూస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఎంతోమంది సంఘం ఆరంభం నుంచి ఇప్పటి వరకును సంఘానికి వేరుగా ఉండి ఇప్పటి వరకు ఎవరు ఏం చేసుకోలేకపోయారు. సంఘంతో కలిసి ఉండి సంఘము లో ఐక్యత కలిగి సహోదరులుగా సంఘ సావాసంలో ఉన్న వారి జీవితాలలో ఎన్నో మేలు చూసినారు, ఎన్నో మేలు చేసినారు. ఆ మేలు చూడటము చాలా అద్భుతం. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఇంకా 2-3 కలిసి ఉంటే వాళ్ళ మధ్యలో ఉంటాడు, కానీ ఈ పాతల యొక్క లోకం యొక్క దూరంలో ఆ శక్తులు వెదిరించడానికి నీ వల్ల కాదు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సంఘం ఎదుట ఈ లోకములో ఉన్న అది ఎటువంటి ప్రభావమైనా సరే, అది ఎటువంటి విధానమైనా సరే ఎదురు నిలబడదంట. పాతల యొక్క లోకం యొక్క ద్వారములంట సంఘం ఎదుట నిలవనేరవన్నాడు దేవుడికి. సంఘం ఎదుట అన్నాడు, నీ ఎదుట కాదు, సంఘం ఎదుట. సంఘం యొక్క సావసంలో కావచ్చు, దేవుని యొక్క వాక్యమందు కావచ్చు, తిరిగి దేవుని ఎదుట నువ్వు నిందారహితంగా జీవిస్తూ కాపరి మాట వింటే కాపరి ప్రార్థన నీకు అవసరం. కాపరి యొక్క ప్రార్థన లేకుండా, సంఘం ప్రార్థన లేకుండా నువ్వు ఒక్కదనం ఢీకోవటం నీ వల్ల కాని పనిది. నీలో ఓటమి ఉంటుంది, ఓడిపోతావు, గెలవలేవు, ఒక్క మనిషిగా గెలవలేవు. సంఘముగా ఉంటేనే కాపరి యొక్క ప్రార్థన ఉంటే ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావు. ఇంకా సంఘం లేకుండా, నీ కోసం ప్రార్థన లేకుండా, కాపరి ప్రార్థన లేకుండా నువ్వు ఒక్కదనం వెళ్ళు చూద్దాం, నీకు వెళిద్దాము. ఇలాగ ఒక ఆమె ఆయన ప్రార్థన చేస్తూనే ఉండేది, మేము ఉండలేము ఉపవాసం అని ఉపవాసం మొదలుపెట్టింది. ఉపవాసం మొదలుపెట్టిన 10 నిమిషాలు ఆమె తెలియకుండా అన్నది. అయ్యో నేను తిన్నానని చెప్పి అందుకే. ఇంకొక మా కొప్పకొండలో మన ఆదాం ఇంటి దగ్గరలో ఉంటారు, గతంలో ఉన్నర్లో. ఆయనను ఉండేది ఉపవాసం 40 దినాల ఉపవాసం మొదలుపెట్టింది ఒక అమ్మ. చచ్చిపోయింది ఉపవాసం ముగించినాక, దెబ్బకు చచ్చింది. సరే నువ్వు ఉపవాసం మొదలుపెట్టు అంతే, మళ్ళీ నా పేరు ఎందుకు ఎత్తున్నావు అంటే, దేవుని సేవకుని పేరు ఎత్తి ఆయననే అని చెప్పేసి కించపరిచి చిన్న చూపు చూసి నేనేదో గొప్ప అని చెప్పుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా? అసలు నా పేరెత్తి కాకు, ఉండాలనుకుంటే ఉండు అంతే, ఇక అది మంచిది. అంతేగాని సేవకుని సంఘాన్ని దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడు దేవుడు ఒప్పుకోడు. చచ్చిపోయింది ఒక అమ్మ, 40 రోజులు ఫాస్టింగ్ చేసి చచ్చిపోయింది. ఇక వాళ్ళ మామ వచ్చాడు, నా కోడల ఉపవాసం ఉందయ్యా నీకు. ఆయన చెప్తే నాకు అర్థమైంది, పక్కనలో కాదు, పక్కనలో మాట విన్నాం. ఆ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వింటాం. ఎందుకంటే భార్య గురించి భర్త తెలుస్తుంది, భర్త గురించి భార్యకి తెలుస్తుంది, లేదా ఆ ఇంట్లో పిల్లకి తెలుస్తుంది, లేదా ఆ పిల్ల గురించి తల్లిదండ్రులు తెలుస్తుంది. కానీ పక్కనోడికి ఏం తెలుస్తుంది? ఆ ఇంట్లో చెప్పే మాట వింటా, కానీ పక్కన ఇంట్లో చెప్పిన మాట విన్నాం. ఆ రీతికి వాళ్ళ మామ చెబితే నా కోడలు అందని చెప్పంటే దేవుడు చూసుకుంటాడు అని చెప్పి ఇంకేం మాట్లాడలేదు. మంచి అయితే దీవిస్తాడు, చెడైతే ఎత్తి అవుతాడు. ఇంకా మరి ఉపవాసం ముగించిన 2-3 రోజులనే చనిపోయింది. ఆమె సన్నంగా అయిపోయి చచ్చిపోయింది. ఇంకొక ఆమె నడిగేట్లోనే
అందరూ ఉపవాసం ఉంటారు కదా చెప్పేసి ఆమె ఉపవాసం అంది. ఇంకా నేను ఎందుకు నాకు ఆమె డౌట్ వచ్చి, ఏమ్మా అందరూ ఉపవాసం ఉంటున్నావా లేకపోతే సొంతంగా ఉంటున్నావు అంటే, లేదన్నా నేను సొంతంగా ఉంటున్నా అని చెప్పింది. మంచిదని చెప్పి నాకు ఇంకేం వల్ల నేను ఇంకా సొంతంగా ఉంటాను మనిషిని ఒకళ్ళని ఏంటది మనిషిని కాబట్టి వాళ్ళ హృదయాంతరం నాకు తెలియదు కదా అని ఇక్కడ నేను ఆమెను ఆటంకపరచలేదు. ఇంకా అందరూ ఉపవాసం ఉండ ఎంత నడుస్తున్న టైంలో ఒక 4-5 రోజులు గడిచిన తర్వాత అందరూ వస్తారు మళ్ళీ టైంకి ఉపవాసం ప్రార్థనలో ఏకీవించడానికి. ఆమె ఒక ప్రత్యేకంగా వస్తున్నప్పుడు ఎమ్మడే దేవుడి పేరు ఏమో ఆనందం అంటుంది, ఉపవాసం లేదని చెప్పాడు దేవుడు. ఇంకా అంతమందిలో పిలిచి అడిగిన, ఏమ్మా ఉపవాసం అంటే ఉన్నా అని చెప్పాను. అమ్మ ఒకవేళ ఉండగలిగితే ఉండలేకపోతే ఉండొద్దని చెప్పినాక ఈ మాట చెప్పిన. ఎందుకంటే అంతమంది అవమానం చేయొద్దని. ఇంకా సాక్షులు వాళ్ళందరూ ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని అడ్డం పెట్టుకొని ఆ మనిషి సాక్షి పెట్టగానే ఈ మనిషిని ఎదురు కొనేస్తారు, కొంతమంది మాటలతో కొనేస్తారు. ఇక్కడ అందుకని అంతకుముందు మాట్లాడితే, లేదని నేను ఉపవాసం ఉన్నాను, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, బాగుంది, మంచి ఆరోగ్యం బాగుంది, సరే మంచిది చెప్పిన. ఇంకా మళ్ళీ ఒక వారం దాటిన తర్వాత మళ్ళీ అందరి ముందు మళ్ళీ అడిగిన, ఎందుకంటే దేవుడు వాళ్ళు చెప్పింది కదా ఏం ఉపవాసం ఉంటలేదని. ఇంకా నేను ఉపవాసం ఉన్నా అన్న అని చెప్పింది. అమ్మ నువ్వు ఉండలేకపోతే ముగించు తల్లి అని చెప్పినాక, కానీ మళ్ళీ నేను ఉపవాసం మంచిగా ఉన్నా, నాకు ఏం ఆకలిగా అని చెప్పాను. ఇంతలోకి ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మ అడుగుతుందంట, అంటే ఈ అమ్మాయి ఉన్న తల్లి అడుగుతుందంటే ఒక కొడుకు మళ్ళీ ఆ కొడుకు అన్నం పెడితే ఏం తింటుంది శుభ్రంగా, కొడుకు పేరు చెప్పి ఏం తింటుంది. అందుకే పిల్లల తల్లి ఉంటుంది చూడు, అప్పుడప్పుడు మొగుళ్ళు అంటారు, పిల్లల పేరు చెప్పి పిల్ల తింటుంది, లేకపోతే అత్తగారు అంటారు కదా ఇంట్లో వాళ్ళు. సేమ్ అదే టైపు కొడుకు పేరు చెప్పి కొడుకు అన్నం పెడితే ఏం సాంగంగా ఏమి తింటుంది. ఇంకా వాళ్ళ అమ్మ చూసిందంట, ఇంకా అమ్మాయి ఉపవాసం ఉండలేకపోతే ముగించుకో, ఇది కరెక్ట్ కాదు, దేవుడు ఒప్పుకోడని చెప్పిన. తల్లి అంటే అన్ని రాళ్ళ దేవుడి గురించి భయం లేనామా కూతురుకు చెప్పింది. దేవుడు తన తల్లి చొత్త హెచ్చరించినట్టు దేవుడు ఇక్కడ నోరు మూసుకో పళ్ళు రాలిపోతాయి అని చెప్పినట్టు తల్లి అన్నట్టుగా. సరే ఇంతలోకి ఇంకా ఆమె వచ్చి నాకు చెప్పలేదు, వాళ్ళ అమ్మ వచ్చి చెప్పలేదు. ఉపవాసం ముగించే టైంలో అప్పుడు చెప్పిన ఆమెకి, నువ్వు దేవునికి యథార్థంగా ఉంటే నమ్మకం ఉంటే ఏ ప్రాబ్లం నీకు రాదు, కానీ యథార్థ లేకపోతే నువ్వు కీడు చూడబోతున్నావు అని చెప్పినాను. ఇంతే. ఇంకా ఉపవాసం ముగించిన 3 రోజులు మంచంలో పడుకుంది. ఇంకా మంచాంచి లేలా 3 నెలలు మంచంలో ఉండి ఆ మొదలే నల్లగా ఉంటుంది. ఈ లోపల దేవుని యొక్క అగ్ని దహించడం వల్ల నల్లగా మారిపోయి చనిపోయింది. ఆమెకు చనిపోయిందని కబురు తెలిసిన తర్వాత నేను వెళ్తే వాళ్ళమ్మ నాన్న అంటున్నారు, ఇక తప్పు దేవుడిది లేదు నీది లేదయ్యా, నువ్వు ఆల్రెడీ చెప్పినమంట ఉపవాసం అంటే లేకపోతే ముగించుకోమని చెప్పినమంట, కానీ ఇక్కడ కానీ ఏంటది నేను 2-3 సార్లు చెప్పినాను, పిల్లోడు కన్నం పెడితే ఈ మనదిందయ్యా, తప్పు దేవుడిది లేదు నీది లేదు, దాని కర్మకి అదే బాధ్యురాలు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవునికి మనం ఇష్టలమై ఉండాలి. దేవునికి ఎప్పుడైతే మనం ఇష్టలమై ఉంటామో, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి యొక్క పరిస్థితికి నువ్వు గురై ఉన్నా, అది ఎటువంటి సమస్య ఏంటది, శత్రువు నీ మీద దాడి చేయాలని ప్రయత్నం చేసినా, నిన్ను దాటి శత్రువు ఏంటది నీ మీద రావడానికి వీలు పడదు. నిన్ను గెలిచి దాటిపోవడానికి వీలు పడదు. ఇంకా నీకు అర్థమైన భాషలో చెబుతున్నాను. ఇంకా అందుకే ఈ యొక్క పరిచర్యలో, ఈ సేవలో తల్లిదండ్రులు సరిగ్గా ప్రార్థన చేసుకోరు, కానీ వాళ్ళు వచ్చి మా పిల్లల కోసం ప్రార్థన చేయమని చెబుతారు. ఇంకా సరే అలా అని చెప్పని ఈ తల్లిదండ్రులను ప్రార్థన చేయకపోవటం ఒకటి, రెండోది బిడ్డలను దేవుళ్ళు పెంచడం, 2 పొరపాట్లు. ఇంకా ఇందులోకి ఇంకా పెళ్ళి ఏంటిది ఎలా ఉండదంటే, సమాజానికి మెచ్చినట్టుగో వాళ్ళకి మెచ్చినట్టుగో ఏదో కులానికి మెచ్చినట్టుగో చేస్తారు. ఇంకా అందుకే దేవుడు చిత్తములో ఉన్నవారితో దేవుడు జత చేస్తాడు. ఇంకా ఎప్పుడు నువ్వు దేవుడు చిత్తములో ఉంటే, నువ్వు కానీ నీ కుటుంబం కానీ, నీ కుటుంబము దేవుడి చిత్తము లేకపోతే, నీవు ఎటువంటి స్థితిలో ఉన్నావో, ఎటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితిలో మనసులో దేవుడు నీకు అప్పగిస్తాడు. ఇంకా నీకు అర్థమే రీతి చేస్తాడన్నమాట దేవుడు. ఇంకా ఆ రోజు ఇదంతా చేయి దాటిపోయిన తర్వాత గుండె బాదుకున్న రాదు. ఇంకా అందుకే పెళ్ళైన తర్వాత ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు వచ్చినా అప్పుడప్పుడు అంటారు, కాళ్ళు గడుచుకున్న పాము కరవక మనదు. ఈ పాట నా కాడ చాలా వచ్చినాయి మాట. ఈ పాఠాలు నా పెళ్ళైన కొత్తలో నేను అనుకుని, ఇదేందరా ఈ కాలు గడుచుకోవటం ఏంది, పాంగరటం ఏంది,
అని అప్పుడు పెద్దగా దాని గురించి అనుభవం ఉండేది కాబట్టి అలా ఆలోచించిన తర్వాత అనుభవం ఇంక పిల్లలు పుట్టినాక కుటుంబము సంసారము అన్ని నడిపిస్తున్నప్పుడు సంఘము ఎంత క్రమంగా సంఘము ఏ రీతిగా దేవుని నిలబడి ఉంటుందో సంఘం నడిపించే నాయకుడు కానీ తన భార్య తన బిడ్డలు దేవుని నిలబడాలి. ఇది వాస్తవం. అధిక ఆ తీరులో ఉంటేనే అది నువ్వు దేవుని సంఘంలో ఒక సేవకుడుగా వాక్యం చెప్పడం కానీ సంఘం నడిచడానికి వీలవుతుంది. అది వీలు పడదు. ఇక నీకు సంఘానికి సంబంధం ఉండదు సరిగా లేకపోతే. ఇక నువ్వు చెప్పే మాటలు పల్లించవు అక్కడ. మరి ఈ రీతిగా నేను చూస్తా వస్తున్నాను. ఇంకా ముఖ్యంగా నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే నీకు దేవుడి చిత్తంలో ఉన్నవారితో వివాహం జరగాలంటే ముందు నువ్వు దేవునికి శరణైపోవాలి. ఇంకా నువ్వు దేవుడి మాట వినాలి. ఇంకా నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ఈ అనుష తండ్రి వచ్చి గతంలో వారు దేవుడి పైన తిరగబడి మొకానే చెప్పినాడు ఆయనక, మాకు యేసు ప్రభు వద్దు అన్నాడు. ఇంకా నేను అప్పుడు అన్నాను, దేవుడు ఏం తప్పు చేసిన ఆయన, దేవుడు తప్పు చేసినో తెలియదు మాకు తెలియదు, కానీ నేను దేవుడిని నమ్మకుండా కానీ నాకు బాగా శ్రమలు వస్తున్నాయి. మా ఇంట్లో నాకు చాలా కష్టాలు వస్తున్నాయి, మా బంధువులు ఒప్పుకోవట్లేదు, మా కులపోలు ఒప్పుకోవట్లేదు డైరెక్ట్ చెప్పాడు ఆయన. ఏమి ఎదురు చెప్పలేను, ఇంకా నీ ఇష్టం అని చెప్పినాక అక్కడి నుంచి నేను బయలుదేరుతున్నప్పుడు అక్కడ వాళ్ళ ఇంటికాంచి బయలుదేరుతున్నప్పుడు కన్నీళ్ళతో వచ్చినాను. ఇంకా కారణం ఏంటంటే ఇది నా వల్ల పొరపాట లేకపోతే ఇది వాళ్ళ వల్ల పొరపాట, నేను వారికి అర్థమయ్యేలాగా చెప్పలేదా, అర్థమయ్యేలాగా చెప్పకపోతే తప్పు నాదైతే, ఇంకా అర్థమయ్యేలాగా చెప్పిన తర్వాత వాళ్ళు తెలుసు కానీ తప్పు చేస్తే వాళ్ళు అది వాళ్ళదైతే. ఇంకా అందుకే చాలాసార్లు ఎవరికైనా సరే వాక్యం చెబుతానంటే అందుకే సమయం ఎక్కువ తీసుకుంటాం, అర్థమయ్యేలాగా చెబుతామాట. ఎందుకంటే నా వైపు తప్పు లేకుండా చూసుకుంటాను. మనిషికి అర్థమైతే తప్పు చేయడు, ఇంకా అర్థమే కానీ తప్పు చేశాడంటే వాడు సొంతంగా చేశాడు కాబట్టి వాడు శిక్షకు వాడే. ఆ అమ్మగారు కానీ అయ్యగారు కానీ ఇంకా పిల్ల కానీ ఎవరైనా సరే వాళ్ళ శిక్షకు వాళ్ళే ఇంకా బాధ్యులు. దానికి దేవుడు బాధ్యుడు కాదు, సంఘం బాధ్యుడు కాదు, సేవకుడు బాధ్యుడు కాదు. ఈ తీరులో అందుకే ఇన్నిసార్లు నేను ఆ యొక్క వాక్యము అందిస్తూ సాక్ష్యం ఇస్తూ వచ్చామన్నమాట. సరే, ముఖ్యంగా ఈ వివాహం అంతట్లో ఏం జరిగిందంటే ఆడున్న ఆ జనాభా అంతటిని పెట్టి మొత్తం అన్నిలే 2-3 ఉంటారు వాళ్ళు ఆ ఇంట్లో దేవుని ఆ కుటుంబమును ఇంకా ఎవరైనా వాళ్ళు తెలిసిన ఉండొచ్చు. ఇక్కడ మొత్తం అన్నిలే ఇంకా ఆ పక్కన ఈ పక్కన అందరూ చూసి ఆశ్చర్యపోయి ఆ వివాహం వెళ్ళదంటే పరలోకంలోంచి దేవుని యొక్క దూతలు దిగినట్టు ఉంది, కానీ వివాహం జరిగినట్టుంది, కానీ అది మనుషుల యొక్క పెళ్లి జరిగినట్టుగా లేదు. ఇంకా హల్లెలూయా, ఎంత అద్భుతమో చూడండి. ఇంకా ఆ ఫాదర్ గారు నా కళ్ళు చూస్తున్నా నన్ను తీసుకుని పైన వచ్చి పెట్టారన్నమాట వాళ్ళే మన వాళ్ళకి. అప్పటికి ఏంటదా నైట్ అంతా ఇబ్బంది పడి జలుబు చేసి ఇట తుడుచుకొని చెంతుల పిల్లల్లాగా అంటే ఇంకా పోతనే మా ఎనోషి ఏంటది టాబ్లెట్స్కి వస్తే వేసుకుంటే దెబ్బకి ఆగిపోయింది. ఇంకా సరే మంచిదని చెప్పి ఇప్పుడు ఇంకా వాళ్ళు చూస్తే 8 మంది ఉన్నారు, నేను చూస్తేమో ఒకరిని. ఇంకా నాతో ఉంటే ఇంక ఆడపిల్లలు ఒక మన దానిలో ఉంటాడు, ఆయన నోట్లోంచి మాట రాదు. ఇంకా అది పరిస్థితి. సరే, ఏమైతేమో కానీ దేవుని యొక్క ఉద్దేశాలు జరుగుతాయని చేసిన ఆలోచనతో నమ్మకం ఉంచినాం. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా వచ్చిన ఆశీర్వాదంలో మేము తట్టుకొని నిలవలేకపోయినా ముందు ఆ ప్రార్థన ఆ ఆశీర్వాదం ఏంటిది, ఆ ఓటర్లోంచి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే దేవునికరమైన ఆశీర్వాదకరమైన సిద్ధపాట్లు ఉన్నప్పుడు మేము నిలబడానికి మాకు లేదు, అక్కడ ప్రార్థన చేసినప్పుడు నిలబడడానికి అవకాశం లేవు. అంత గొప్ప అద్భుతముగా జరిగించింది దేవుడు. ఎక్కడో మేము చివరకు కూర్చున్నాం. ఇంకా ప్రార్థించింది నేనే, కానీ సంఘము చేత నేను ప్రార్థన చేసిన ప్రార్థన అద్భుతంగా నిలబెట్టేసింది. ఇంకా అప్పుడు అనిపించింది, ఓ ప్రభువా, నేను కానీ చిన్న పొరపాటు చేసిన ఏంటిది, ఈ ప్రార్థన ద్వారా వచ్చే ఆశీర్వాదం ద్వారా మేముగా నిలబడి తట్టుకొని ఉండటానికి మాకు సహాయం చేయమని అడగలేదు కదా, అందుకే నేను నిలబలేకపోయినా ఇక్కడ అనిపించింది నాకైతే. ఆడ ఒక గుణపాఠం దేవుడు నాకు నేర్పించాడు అయితే. హల్లెలూయా. సరే, ముఖ్యంగా అది అలా ఉంచు. ఇంకా రెండోది ఏమైందంటే కారు కొనడానికి సేవ ఆరంభంలో చెట్టు కింద ఉన్నప్పుడు దేవుడు చూపించాడు 3 కార్లు ఉన్నట్టుగా. ఇంకా ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు తినడానికి తెకాణం లేదు కానీ కారు అంటున్నావు అని చెప్పేసి. నేను సరే, తినడానికి తెకాణం లేదో ఏదో ఒకటి త్రాసంగది, కానీ
అది ముందు ముందు నీకు అర్థమైందిలే కానీ ఆ విషయాలు. సరే, ఆ కాలంలో చెప్పిన యొక్క మాట అనుకోని రీతిగా క్షణంగా ఒక ధర చెల్లించినట్టు అయిందన్నమాట. నా శరీరం నుంచి ఒక భాగంలో అరిగించే మిషన్ తీసేశారన్నమాట. నా ఆరోగ్యం దాని ఏమంటారు, గాలి ఫిల్టర్. అదే ఒడ్లు కుప్ప పోసినాక ఫ్యాన్ తిరుగుతు చూడండి, అది తిరుగుతుంటే దువాంతరం వేసిపోతుంది కదా, గింజలు మాత్రం ఉంటాయి. ఇంకా ఆ గాలి ఫిల్టర్ పోయిందన్నమాట. అప్పుడప్పుడు మా పాస్టర్ గారు చెబుతున్నవాడు, ఇంకా ఒకటి పొందుకో అంటే నువ్వు ఒకటి మనకు ధర చెల్లించాలి. ఒకటి మేలు పొందుకో అంటే నీలోంచి దేవుడికి ఇష్టంగా అంది ఏదో ఒకటి ఫాట్లోంచి విడిచిపెట్టుకోవాలి, ధర చెల్లించాల్సిందే. ఇక మరి ఆ రీతిగా అదంతా హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఆ ఆపరేషన్ జరిగినప్పుడు చాలా అంటే భయం లేదు, వేదన లేదు, బాధ్యత లేదు, కానీ మెలకొని మౌనంగా ఉన్నా. ఎందుకంటే దానికి మాదిరి మా పాస్టర్ గారు. ఇక ఆయన దేవుని కోసం జీవిస్తూ, దేవుని కోసం నడుస్తూ, సంఘాన్ని అప్పగించిన వాళ్ళు నడిపిస్తూ, ఓ పక్క నుంచి ఆయన పలికిన మాటలే, నా దేశాన్ని దీవించి నా దేశాన్ని రక్షించమని చెప్పంటే ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, దానికి నువ్వు ధర చెల్లిస్తావంటే చెల్లిస్తా అన్నక్క. దేవుడు అడిగినట్ట, దానికి ధర చెల్లిస్తావంటే చెల్లిస్తా అని చెప్పండి. నా దేహాన్ని నా దేశం కొరకు విరువుగా మార్చమన్నక్క. నేను సిద్ధమే అన్నాడక్క. తిరిగి ఆయన లాస్ట్ ఫైనల్లో ఆయన కాలు తీసేయబడింది అన్నమాట. ఇంకా ఆయన చనిపోతున్న టైంలో అక్కడ ఉన్న వాళ్ళు చూశారు, నేను పోవడానికి కుదరలేదు. అక్కడ పాస్టర్ కరుణ వస్తే నేను పోవడానికి కుదరలేదు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు చూసని చెప్పినారు. ఇంకా ఆ కాళ్ళు చూసినకి ఎంతో వేదన వచ్చినట్టు. ఇంకా అది గుర్తొచ్చింది. ఇక సంఘము కోసం, దేవుడు అప్పగించిన సంఘము కోసం, దేవుడు అప్పగించిన మనుషుల కోసమును, దేశము కోసం తన అవయవంలో ఒకటి పోతుంటే ఆయన ఎక్కడ చింతపడింది లేదు, దుఃఖపడింది లేదు. ఇంకా దేవా నీకు వందనాలు, ఒక కాలు ఉంచినందుకు నీకు వందనాలు అన్నాడు. అడిగారు. హల్లెలూయా. అది గుర్తొచ్చింది. ఇంకా ఈరోజు మేము ఇంతగా దీవించబడి, ఇంతగా అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి సేవ చేస్తామంటే ఆయన వెనక తండ్రిగా ధర చెల్లించినాడు. ఇంకా ధర చెల్లించకుండా అంటే డబ్బు కట్టకుండా ఈ ఇల్లు సొంతం కాదు, డబ్బు కట్టకుండా ఏ వస్తువు మన సొంతము కాదు. యేసుక్రీస్తులో మనం నిలిచి ఉండాలంటే, ఈరోజు నువ్వు నిలిచినావంటే ఇది నీ సొంత బలము కాదు. ఇది బాగా గమనించు. నువ్వు అనుకుంటుంది నా భక్తి, నా శక్తి, నా జ్ఞానం అనుకుంటాం. నువ్వు నిలబడటం ఇది నీ వల్ల కాదు. వెనక సంఘం ప్రార్థిస్తుంది, కాపరి ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ అందుకు నువ్వు దేవుడిసులో ఉన్నావు. లేకపోతే నీకు ఇది నీ వల్ల కాదు. ఇది నిజం ఒప్పుకో. నిజమైతే, లేకపోతే అబద్ధమైతే ఎట్నే ఎదురు చూస్తుండే. ఇంకా దేవుడు నీకు ఆ గుణపాఠం నేర్పించి ఆ తర్వాత ఒప్పిస్తాడు ఆయన. ఇంకా మరి ఈ తీరులో ఉన్న యొక్క విధానం సరే. ఏదేమైతే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది మన సంఘస్థులు అన్నకాడ డబ్బులు ఆడించి వస్తాయని చేసిన ఆలోచనతో కొంతమంది, ఒక అతనైతే 40,000 45,000, ఇంకా కొంతమంది అట్లా 10-20,000 అట్లా డబ్బులు ఉంటే ఆ డబ్బులు మొత్తం ఒక 80,000 దాకా ఉంటే, ఇంకా బయటకు వచ్చిన తర్వాత నన్ను హాస్పిటల్లో నుంచి ఆ లిఫ్ట్ని తీసుకుని వస్తున్నప్పుడు వీళ్ళు కష్టపడ్డారు అన్నమాట. తర్వాత బయటకు వస్తేప్పుడు కష్టపడ్డారు. ఇంకా మన చర్చి నెంబర్స్ అన్న మేము కారు పెడతామని చేసిన కారు పెట్టి ఇంటికి తీసుకొచ్చారన్నమాట. ఇంకా ఆ రోజు నాకు అర్థమైంది, ఇంకా కారు కొనాలి, ఇంకా ఇది అవసరం. ఇంకా అందులోకి ఇంకా ప్రార్థన, అప్పటికి చాలాసార్లు ప్రార్థన చేసినాం, అందరం కలిసి ప్రార్థన చేసినాం. శ్రమలో ఉన్న గాయమైంది, మనిషి లేచి మరొక విధానం వెళ్ళడానికి వీలు పడదు. అయినా అన్ని నా చుట్టుముట్టున్న ఆర్థిక పరిస్థితులు, ఇప్పుడు ఈ కారు కొంటే మనం తీసుకున్న వాళ్ళు మాకు అప్పు అయితే ఇవ్వలేదు కానీ ఈ కారు కొన్నాడని చెప్పేసిన మాటలు వస్తాయేమో, అవమానమైద్దామని చేసిన స్వప్న చాలాసార్లు నాతో అంది. ఇంకా అన్న ఇలా వెదురేతి అని చెప్పేసాను. ఇంకా ఏది ఏమైనా ఆయన చెప్పింది మనం చేయాల్సిందమ్మా అని చెప్పాను. ఇంకా మరి ఆ ప్రకారంగానే తిరిగి హైదరాబాద్ నుంచి నాకు తెలిసిన వ్యక్తి ఆయన పిలిపిద్దామనుకున్నా ఈ కారు ఎన్ని కొనటానికి. మరి చాలాసార్లు దేవుడు చెప్పినా నాకు ఆ కుటుంబాన్ని నా పని కొరకు వాడతానికి. కానీ గతంలో ఉన్న వాళ్ళ పెద్దవారు ఆ మాట వినకపోతే వాళ్ళని పక్కకి పెట్టి నా పని నేను జరిగిస్తూ వస్తున్నాను. ఇంకా లాస్ట్ ఫైనల్లో జరిగిన విషయం ఏంటంటే, ఈ కారు గంధం అంతా రెడీ చేసి అంతా అయిపోయింది.
ఇంకా ఫోన్ చేద్దాం అనుకుంటున్నా హైదరాబాద్కి. ఏమంటే ఇక్కడే ఉన్నాడు మనిషి, అక్కడి నుంచి నువ్వు పిలవద్దని చెప్పాను దేవుడు చెబితే. ఏమంటే ఆ మనిషిని పిలిచిన. ఇంకా మరి ఇట్లా కారు కొందాం అనుకుంటున్నామయ్యా అంటే, అన్న ఓకే అని చెప్పాడు. నేను ముందుండి ఈ పనులను చేస్తాను, నాకు తెలిసే వరకు నేను చేస్తాను. ఇంకా దేవుని మహాకృప పెట్టి ఆ కారు కొంటానికి ఆ వ్యక్తిని ఆ పనికి దేవుడు వాడుకున్నాడు. ఇంకా అయితే చాలా కష్టం, చాలా శ్రమ. ఎందుకంటే బ్యాంకులతో, మేనేజర్లతో మాట్లాడాలి, ఫైనాన్స్తో మాట్లాడాలి. వీటన్నిటిని దాదాపు అప్పటికి 4-5 ఫైనాన్స్లు ఏంటిది వాళ్ళు అన్నారు. కానీ అయ్యా మేము మినిస్ట్రీ పెరిమినిస్తే ఒకవేళ నువ్వు కిస్తీ కట్టకపోతే మేము ఎవరిని అడగాలి? ఆ ట్రస్ట్ని అడగాల, ఆ మినిస్ట్రీని అడగాల? ఆడ మనసు లేరు కదా అని చెప్పేసి అంటే, లేదు మాకు మినిస్ట్రీ ప్రేమనే కావాలని చెప్పని పట్టుబడితే లాస్ట్కి మహేంద్ర ఫైనాన్స్ వాడు మనకి ఇచ్చినమాట. ఈ కారు వచ్చిన తర్వాత బాగా గమనించిన దేవుడు చేసే మేలు ఎలా ఉంటాయో. దేవుడు చేసే మేలు ఓ పక్క భయంకరంగా శ్రమలు ఉంటాయి, ఓ పక్క ఆయన కార్యము నడుస్తూ ఉంటుంది. ఇక్కడ రెండు వైపుల నుంచి మనకు అర్థమవుతుంటుంది అన్నమాట. ఇంకా అంటే శ్రమల్లో ఏంటిది వైపు పెడితే శ్రమలో కొట్టుకొని పోతాం. శ్రమల వైపు చూడకుండా, అవమానం వైపు చూడకుండా దేవుడు వైపు చూస్తే దాని దారి వెళ్ళిపోతుంటే మన దారి మనం వెళ్ళిపోతుంటాం. ఇంకా ఇది నేర్చుకున్నా, ఇది నేర్పించిన ఆ కారు ద్వారా దేవుడు నాకు. ఇంకా తిరిగి కారు కొని ఇంటికి వచ్చిన తర్వాత మొదటి రోజు ఏంటిది కారు వచ్చిన రెండో రోజే సత్తెనపల్లి మీటింగ్ ఉంది. ఇంకా కారులో వెళ్తున్నాం. స్వప్న కారులో కూర్చొని గజగజ కొట్టుకుంటున్నాం. ఇంకా ఎందుకంటే సత్తెనపల్లిలో ఏంటిది సేవకుడు పెద్ద ఆయన కాబట్టి, ఆ సీనియర్ కాబట్టి, అన్న ఏం చెబుతాడో ఏం కథ అని చెప్పేసి ఏమకున్నా నాకు వెనక నడుస్తుంటుంది కాబట్టి, వెనక చూస్తుంటుంది కాబట్టి నా బలం నాకు తెలుసు కాబట్టి గెజగజ కొట్టుకుంటుంది, చెమట గాడుచుకుంటే తెలుసుకుంటా ఉంది. ఇంకా సత్తెనపల్లి ఏంటిది చర్చికి వెళ్ళినాక ఇంకా దిగుతున్నా, అన్నా నువ్వు ఏం వాక్యం చెబుతావు అని అడుగుతుంది. నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఎడకుండా ఖచ్చితంగా ఎవరికైనా భయం ఉండదు. అంత పెద్ద సంఘంలో 7,000 సంఖ్యలో వస్తున్నారు ప్రార్థనకి. అటువంటి యొక్క పరిస్థితులు ఇలా చెబుతున్న వాక్యం అందులో లైవ్లు అయిపోతుందని విషయాన్ని అని ఇటువంటి యొక్క విధానము ఆమె ఆలోచన చేస్తే చెప్పిన, ఎందుకు ఈ వాక్యం చదవబడ్డాను, ఎందుకంటే అన్నీ చూసుకుని వస్తుంది కాబట్టి ఆమె కొనిగా నిలబడడానికి, కూర్చోడానికి, ధైర్యంగా ఉండడానికి, తనకు అర్థం కావడానికి చెప్పిన మాట. ఇలా వాక్యం ఉంది. నాకు భయం ఎత్తుందని చెప్పిన, భయపడాల్సిన అవసరము లేదని చెప్పినాక. హల్లెలూయా. ఇంకా భయం ఎక్కడ సోటం లేదు. ఇంకా నా అంతగా నేను ఇంకా వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోయిన కారు అని చెప్పి ఇల్లు వచ్చి వెనక మళ్ళీ అక్కడ కూర్చోమరు. ఇంకా లాస్ట్కి ఎనోషను, తర్వాత జానీ ఉన్నాము. ఆ రోజు జానీ, తర్వాత స్వప్న, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక పాట పడినారు. ఎనోషన్ పాడబడిన తర్వాత మంచిగా పాట బాగా వచ్చింది. ఇంకా పాటలు పాడుతున్నా, ఏం చేస్తున్నా నెత్తిమించి చెమట గారుతూనే ఉంది పాపం. అంటే అంతమంది జనాభా ఉంది అన్న ఒక్కసారి ఎక్కడ బ్రేక్ అయితే సేవంతి దెబ్బతింటది. ఇంత పడ్డ ప్రయాస, ఇంత పడ్డ ఏంటది ఈ యొక్క వేదన, ఈ శ్రమ ఒక్క మాట తేడా వస్తే సంఘం దెబ్బతింటది అని ఒక ఆలోచనతో ఆమె భయపడతా ఉంది. ఇక సరే, మరి అందరూ కలిసి ప్రార్థన చేసినట్టుంది. వాళ్ళ ప్రార్థన పెట్టి, సంఘం ప్రార్థన పెట్టి ఆ రోజైతే చాలా అద్భుతముగా ఎట్టు నిలబడ్డాను. ఇంకెక్కడ ఉనికిటేం లేదు. ఇంకా మన చర్చిలో ఉన్నట్టునే మీతోనే మాట్లాడేట్టుగా వాక్యం చెప్పినాక వాళ్ళందరినీ మీరు ఉన్నట్టుగా ఊహించుకొని మన చర్చలో చెప్పినట్టుగా వాక్యం చెప్పినాక దుమ్ము దులిపిన, మిమ్మల్ని ఎట్లా దుమ్ము దులుపుతానో అంత అయిపోయిన తర్వాత ఇంక దిగి వస్తుంటే లాస్ట్కి అక్కడ అన్న సత్యమైన భార్య, రాజేష్ సూపర్గా బాగా అర్థంగా చెప్పిన భయ, మంచిగా చెప్పినావు అని చెప్పాను. అక్కడ దాదాపు చాలామంది సేవకులు ఉన్నారు. నీ అట్లా వాళ్ళకి కలిసి ఇట్లా వస్తుంటే, అన్న 3 సంవత్సరాలకు కావాల్సిన ట్రైనింగ్ మాకు ఇచ్చినావు, మాకు చాలాలోంచి భోజనం దొరకలా, మాకు ఆకలితో అలమడిస్తున్నాం ఈ భోజనం కోసం, ఈరోజు మా కడుపు నిండిపోయిందని అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. హల్లెలూయా. తర్వాత లైవ్లో చాలామంది చూసి ఫోన్ చేసిన, రాయేష్ సూపర్గా ఉంది వాక్యమానికి. ఎందుకంటే మనిషి నేను ఇలా చెప్పాలి, ఇట్లా చెప్పాలని కుదరదు. అక్కడున్న ప్రజల ఆశతో, విశ్వాసంతో దేవుని మాటలు వినాలని, దేవుని స్వరం వినాలని, నా హృదయంలో ఉన్న ప్రతి సందేహానికి దేవుడి గురించి నాకు దొరకని ఆశపడితే తప్ప మనిషిగా చెప్పాలంటే కుదరదు. అక్కడ వాళ్ళు ఆశపడ్డారు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచినట్టుగా
ఆ సమయంలో ఏ సేవకుడు నిలబడ్డా ఆయన చిత్తమున్న వారు తన ఆత్మతో నింపుకున్న ఆ ప్రజలకు కావాల్సిన ఆహారము అందిస్తాడు ఇక్కడ. హల్లెలూయా. ఈ రీతిగా దేవుడు మంచిగా జరిగించినాడు ఆ యొక్క ప్రాంతాలలో. అక్కడి నుంచి మొదలు పెడితే కారు కొన్న తర్వాత చాలా ప్రాంతాలు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోతా ఉంది, సేవలోకి వెళ్ళిపోతా ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పదలసిన అద్భుతం ఏంటంటే, కారు కొన్నాం, డ్రైవింగ్ రాదు, లైసెన్స్ అయితే ఉంది, ఎప్పుడో కొన్నా లైసెన్స్ తీసుకుని ఎప్పుడు తీసుకున్నాను. ఇంకా తీసుకుని దాదాపు 20 సంవత్సరాలు అనుకుంటాను లైసెన్స్ తీసుకొని, కారు బైక్ది. ఇంకా అప్పుడప్పుడు దాన్ని తీసుకొని కారు లైసెన్స్ తీసుకున్నాను, కారు అయితే లేదు ప్రభు అని చెప్పినా. ఇంకా కానీ దేవుడు కారు ఇచ్చి నాకు దూరం రా అని చెప్పాడు. ఇంకా రాదుగా. సరే ప్రార్థన చేస్తానే, కారు కోసం ప్రార్థన చేస్తానే, కారు డ్రైవింగ్ చేసే వ్యక్తి కావాలి ప్రభు సహాయం చేయని ప్రార్థన చేసినాం. ఎనోష్ ఎప్పుడు ఈ మన చర్చి కట్టెలు వెళ్తుంటే ఆ టాటని ఎడుదు కొద్దిగా ఈ రమేష్ పట్టించంట, మన సంఘంలో ఉన్న రమేష్ పట్టించాడంట. ఒక్కసారి ఈ గేర్ ఎట్లా వేయాలి, ఎట్లా వేయాలి, ఇట్లా ఏంటది ఇది ఇవ్వాలని చెప్పేసి ఇంకా ఆ టాటని ఆ దుక్కులోంచి ఏంటది తోలుకొని 5 ఎకరాల పెట్టులో ఏంటది లో ఉన్న ఈ టాటని తీసుకుని రోడ్డు ఎక్కించి తీసుకొచ్చాడు. ఇంకా ఇంకంతే. ఆ ఒక్కసారి ఏమో ఇంకా కారు వచ్చిన తర్వాత ఇటు కూర్చున్నాడు. ఇంకా కూర్చొని ముందుకు ఒక అర్ధగంట ఏమో జరిగింది. కారు వెళ్ళిపోతా ఉంది, ఇంకా తోలుతున్నాడు. ఇంకా ఎటో చూస్తున్నా, ఇంకెవరైనా వస్తే బాగుండు, ఎవరు వస్తే బాగుండు, ఎటో చూస్తున్నా. అంతలోకి కారు డ్రైవింగ్ ఒక్క వారంలోనే అద్భుతంగా డ్రైవింగ్ చేశాడు. ఇంకా హల్లెలూయా. మొన్న ఈ మధ్య ఆనందాన్ని అంటున్నాడు, నేను హైదరాబాద్ పోతే, బా నీ కొడుకుని అన్నిట్లో సిద్ధపరిచి పంపించినావు హైదరాబాద్కి, నువ్వు చేయని పనులు హైదరాబాద్లో నీ కొడుకు చేస్తున్నాడు చర్చిలో ఆడకి. హల్లెలూయా. అది వాడు తెలియదు, కానీ వాడి జీవితం ఇంకా ఉప్పిపోతాడు కదా. ఆడ చెప్పకూడదు పిల్లల ముందుగా. వాడిని ఎప్పుడు నెత్తి మీద ముట్టికి ఎత్తనే ఉండాలి. లాస్ట్కి మళ్ళీ ఇంకేమైంది, ఇంకా మూర్తి ఫోన్ చేసి, రాజేష్ వాడు యూనివర్సిటీ డ్రైవింగ్ ఎక్కడ నేర్చు, యూ ట్రైన్. ఏమో నాకు తెలియదన్నా, ఏదో ఒక రోజు ఏంటది మన చర్చికి కట్టలు కావాల్సి ఉంటే ఆ టాటలు పట్టుకున్నాడంట, మన చర్చిలో ఒక విశ్వాస పట్టించాడంట. ఇంకా అంతే అన్న. అంతేనా? దాదాపు 3,000-5,000 డబ్బులు కట్టి నెలంతా నేర్చుకున్న కారు తోలరా ఇక్కడయ్యా, ఈడేదో టాటర్ పట్టుకొని కారు పట్టుకున్నాడు అని ఎవరు దానికి కారు తోలినాడు. ఇంకా తర్వాత అట్లా ఏంటిది ఇంకో కొంతమంది మన ఈ మధ్య నేను ఏంటది ఈ నవంబర్ 4 తారీఖు వెళ్తే అక్కడ చాలామంది ఉంటున్నారు. ఇంకా ఇక్కడ నీ పని ఉంది, హైదరాబాద్లో నీ వంతు పని ఉంది, కానీ వాడు నువ్వు సేవ చేస్తున్నావు, కానీ నీ కొడుకు వచ్చి ఆ పని అంతా పూర్తి చేస్తున్నాడు. ఇంకా అద్భుతం రాజేష్ అన్న, అన్ని చేయగలుగుతారు, వాడేసుకుంటారు. ఇంకా నా బాధ ఏంది, ఈ చిక్కుడు ఆడు ఏం చేసిండు, ఏం కత్తి, ఏం ఎదుర్కోడు, రోజు లేచేటప్పుడు దేవా నీకు వందనాలు, దేవా వాడిని కాపాడాయి, వాడిని మార్చి ఈ ప్రార్థనలే వాళ్ళ అమ్మకి కానీ నాకు కానీ. ఒక్కరోజు ఫోన్ చేయకపోతే వాళ్ళమ్మ, చిన్నోడికి ఫోన్ చేయి, పెద్దోడికి ఫోన్ చేయి, చిన్నోడికి ఫోన్ చేయి, పెద్దోడికి ఫోన్ చేయడది, నువ్వే చేయతెల్లు అని చెప్పేవాడు. ఇంకా ఈ రీతిగా కారు కోసం ప్రార్థించిన తర్వాత డ్రైవర్ గాలను ప్రార్థన చేసినాడు, కానీ నా కడుపు పుట్టిన కొమ్మాన్ని ఇంతగా ఏర్పడజేసినాడు పిత్రుని నేను ఊహించలేదు. రాత్రి కారు వదులుతుంటే 110, 105 అట్లా వస్తుంటే నేను ఇంకా మౌనంగా ఉన్నా. చూద్దాం అప్పుడప్పుడు అంటే డ్రైవింగ్ చేసేది వాడు, చెప్పేది నేను, బ్రేక్ ఎర్రా, అరే స్లో చేయరా, అరే అనగొట్టరా అని నేను చెప్తా, అన్ని నాయి ఉంటాయి. వాడు పట్టుకొని నడిపితాడు. వాడు అవసరం ఏంటంటే ఊరక నాకు నాకు తెలుసు కదా అన్నాడు. కాదురా నువ్వు చిన్నోడు అని చెప్పాను వాడికి. ఏంటిది ఆ డ్రైవింగ్ చేస్తుంటే దేవుడు కొన్నా చెప్పినాక నేను చేసిన ప్రార్థన దేవుడు జ్ఞాపం చేసి, నువ్వు ప్రార్థించడం ఇచ్చిన వాడికి కారు ఇచ్చిన వాడు డ్రైవర్ని ఇస్తాడు. హల్లెలూయా. నేను నీకేం చెబుతున్నా అంటే, కుమారుని ఇచ్చిన దేవుడు కోడలను ఇస్తాడు, కుమార్తెని ఇచ్చిన దేవుడు అల్లుని కానీ నువ్వు అడగల, నీ చేతగలు అడగటం నువ్వు సిద్ధపరుచుకో. కుమార్తెని కన్నంత మాత్రం, కుమారుని కన్నంత మాత్రం వాళ్ళని సిద్ధపరచాలి, దైవికంగా సిద్ధపరచాలి, తిరిగి ఆత్మీయంగా సిద్ధపరచాలి. ఆ సిద్ధపడ అంత అయిపోయిన తర్వాత ఇంకంత క్లాస్ అయిపోయింది, ఇంకా ట్రైనింగ్ అయిపోయింది, ఏమంటే రెడీ అయిపోయింది. ఇంకా నువ్వు అవుననే కాదని దేవుడు రెడీ చేస్తాడు. ఇంకా అది ఏ పక్క నుంచి వస్తుందో తెలియదు. ఇంకా ఏ పక్క నుంచి వస్తుందో
ఇలా అలాగనే చాలామంది ఈ రెబకలాగా ఆత్రపడతారు. దేవుడు చెప్పినాడు, ఆల్రెడీ చెప్పినాడు. ఇంకా పెద్ద కుమ్మాడు కంటే చిన్న కుమ్మాడు బలాఢ్యుడని. ఇంకా చెప్పిన మాట ఇంటి ఎంత బాగుండేదో పాపం. కానీ వినలేదు. దేవుడు పని ఆరంభక మునిపి ఏమీ ఆరంభించింది. ఈమె చేసిన ఏడాది దేవుడు చేసిన పని ఇచ్చిన దేవుడే చేస్తాడు. ఆయన చేయకమునిపై ఏమే పని మొదలు పెడితే చిన్న కుమారుడు వెళ్ళి వాళ్ళ మామ ఇంట్లో 21 సంవత్సరం దాశత్వం చేసినాడు. ఇక్కడ ఎందుకు? తల్లి చేసిన తప్పు బిడ్డలమనికి వస్తుందన్న మాట నీకు రుజువు చేస్తున్నాను. ఇంకా కాబట్టి అటువంటి పరిస్థితికి మనము వెళ్ళకూడదని నేను నీకు తెలియజేస్తున్నాను. ఇంకా నువ్వు ప్రార్థించేటప్పుడు ఎలా ఉండాలంటే స్థిరబుద్ధి నీలో ఉండాలి. స్థిర బుద్ధి ఉండాలి, స్థిరమైన మనస్సాక్షి ఉండాలి, స్థిరమైన ప్రవర్తన ఉండాలి. నీ విశ్వాసంలో కలవరం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, అపనమ్మకాలు ఉండకూడదు. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే అది వాక్యానికి ఆధారమై ఉండాలి. మనుషుల వైపు చూసి విశ్వాసం పెట్టకూడదు, పరుసు వైపు చూసి విశ్వాసం పోగొట్టుకోవద్దు. వాక్యమస్తరమైన విశ్వాసం ఎలా ఉండదంటే మనుషుల వైపు చూడదు, పరుసు వైపు చూడదు, దేవుని వైపు చూస్తుంది. అది ఎటువంటి సమస్య సరే బాగా గమనించి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకదాని కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దాని విషయంలో మనం పని మొదలుపెట్టినప్పుడు సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఎందుకంటే దాని నుంచి నేను పక్కకు తప్పించడానికి అపవాది ఎన్నో ప్లానింగ్ వేస్తాడు, వాడు ఎన్నో బాణం వేస్తాడు, ఎంతకన్నా మన ముందు పరిస్థితుల ముందు పెడతాడు. ఇంకా ఎందుకు? నువ్వు పొందుకోబోతున్న ఆశ నుంచి పక్కకు తప్పించడానికి. వీటి అన్నిటి నుంచి మనం మెలుకు కలిగి ఉండాలి. నీకు ఎంతగా దేవుని వాక్యం తెలుసుదో అంతగా నువ్వు అపవాదిని బెదిరిస్తావు. అపవాది చిక్కుల్లో, అపవాది యొక్క మాయలో, వాడి తంత్రాల్లో అపవాదికి సంబంధించిన సమాజం ఎవరైతే ఉంటారో వాళ్ళ వైపుగానే జాగ్రత్త ఉంటావు. వారిని ఇంట్లో వల్ల బయట వల్ల తర్వాత సంగతి. దేవుడు అంటే ఆశ లేనివాడు, దేవుడు అంటే ఇష్టం లేనివాడు, దేవుడు అంటే భయం లేనివాడు, దేవుడు అంటే భయం లేకుండా పశువులాగా ప్రవర్తిస్తున్న ఏ వ్యక్తి అయినా సరే అది మన ఇంట్లో వల్ల బయట వాళ్ళ తర్వాత సంగతి. కానీ వాళ్ళు అపవాదికి సంబంధించిన సమాజం వాళ్ళు. వాటి అన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. ఇంకా ఎప్పుడు? నువ్వు వాక్యమసరమైన అటువంటి విశ్వాసంతో నువ్వు నడుస్తున్నప్పుడు ఆలోచించాలి. ఇక్కడ మనం చూస్తే బైబిల్లోంచి గమనించాల్సిన విషయం, అబ్రహాముకి మొదటగా భార్య శారా, రెండో భార్య అంటే తన భార్య శారా ఏంటిది భార్య ఉంది కదా, శారా ఉంది కదా అబ్రహాముకి భార్య. ఈ శారాకి ఐగుప్తు దేశానికి అబ్రహాము శారా వెళ్ళినప్పుడు ఈ ఐగుప్తు దేశం నుంచి శారాకి ఒక దాసి వస్తుందన్నమాట, హాగర్. ఈ హాగర్ రెండో భార్య, అంటే భార్య ఇచ్చింది, సంతానం లేదనక. ఇంతలోకి శారా చనిపోతుంది. తర్వాత హాగర్ తన కుమారుని తీసుకొని శారా ఉన్నప్పుడే బయటికి ఎలగొడేస్తామట. ఈ శారా కుమారుడు ఏంటది ఇస్సాకు వివాహం జరిగింది. అంత అయిపోయిన తర్వాత అబ్రహాం మరొక పెళ్లి చేసుకుంటాడు, మూడో పెళ్లి చేసుకుంటాడు. ఇంకా అక్కడ చూద్దాం కొన్ని విషయాలు. ఆదికాండం 25వ అధ్యాయంలో 25వ అధ్యాయము మొదటి నుంచి, అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహము చేసుకునెను, ఆమె పేరు కెతురా. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 170. అబ్రహాము నుండి వృద్ధాప్యములకు వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హల్లెలూయా.
ఇక్కడ అబ్రహాము ఏంటది తన దాసులలో అంటే దాసులలో ఉపపత్తిని వివాహం చేసుకుంటే ఎవరు కెతూరు అనేమా. ఈ కెతూరు యొక్క సంతానమే మిద్యానీయులు మాట ఇంకా బాగా గమనించాలి. ఇంకా అదే కాదు, ఈ కెతూరు యొక్క సంతానమే యేసు ప్రభు కన్యక మరియ గర్భం ధరించిన తర్వాత తూర్పు దేశించి ఇంటి జ్ఞానులు వచ్చును అని రాయబడింది బైబిల్లో. ఈ కెతూరు సంతానమే ఇంకా ఈ కెతూరు యొక్క సంతానమే ఇంకా. ఓ పక్క ఈ మిద్యానీయులు ఉన్నారు, ఓ పక్క ఏంటిది ఆ తూర్పు దేశ జ్ఞానులు అన్నమాట. యేసు ప్రభు పశువుల పాకలో జన్మించిన తర్వాత బెత్లెహేమందు ఏంటిది ఒక ఆయన ఏంటిది జన్మించని చెప్పిన ఈ వార్త దేవుని యొక్క దూత ద్వారా తిరిగి ఆ నక్షత్రం ద్వారా వాళ్ళు ఏంటి ఆ సూచన తెలుసుకొని వీళ్ళు ధర్మశాస్త్రం గురించి బాగా తెలుస్తామంట వీళ్ళకి. ఎవరికి? ఈ తూర్పు దేశస్తులకి. వాళ్ళు లేఖనాల ప్రకారంగా పరిశోధన చేస్తూ యేసు ప్రభు జన్మించిన యొక్క స్థలానికి వచ్చి ఆయనకి బంగారమును సాంబ్రాణి బోలెములానికి అర్పించి దేవుని ఆరాధించడానికి. ఇక్కడ ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, అబ్రహాము యొక్క ఉపపత్తి ఈ మూడో భార్య కెతూరా. ఈ కెతూరు యొక్క సంతానంలో ఈమెకి ఏంటిది ఈ అబ్రహాము తన భార్య ఏంటిది శారా ద్వారా పుట్టిన కుమారునికి తన సంపాదించిన ఆస్తులు మొత్తం ఆయనకు అప్పగించేసి మరొక ప్రాంతానికి వెళ్ళి ఆ ఉపపత్తి నిమిత్తం కలిగిన సంతానానికి వారికి బహుమానములు ఇచ్చినాడు. ఆయనక బాగా గమనించిన విషయానికి నేను నీకు చెప్పబోయే మాట ఏంటంటే, దేవుని స్నేహితుడైన అబ్రహాం ఆయన ఏం చేసినా ఒక ఉన్నతమైన యొక్క ప్రణాళికలలో దేవుని ఉద్దేశం కలిగి నడిచిన ఆయనక. దేవుడు ఎక్కడ కానీ అబ్రహాం తప్పు పట్టినది లేదు. ఇక అబ్రహాంను తప్పు పట్టినది ఎక్కడ దేవుడు అబ్రహాం తప్పు పట్ల, కానీ శరణు మాత్రం అన్నాడు. ఇక ముందుటికి ఏంటిది ఈ యొక్క సమయానికి నువ్వు కుమారుని అంటావంటే, నా కుమారుడు ఎలా పుడతాడు, నా భర్త నూరేళ్ళ వాడు, నేను తిరిగి ఏంటిది నా ముసలితనం వచ్చింది, శ్రీధర్మం ఆగిపోయింది అని ఈ రీతిలో ఉంటే దేవుడు ఎమ్మటే ఆమె ఆలోచనలో ఎరిగి దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా, దేవునికి సమస్తం సాధ్యమని అబ్రహాంతో మాట్లాడుతూ శారాకి జవాబు ఇచ్చినమాట దేవుడికి. హల్లెలూయా. ఇక్కడ ఆమెకి వ్యతిరేకి వెళ్ళింది అబ్రహాము ద్వారా మాట్లాడుతూ, డైరెక్ట్గా శారాతో మాటల్లా. కానీ ఈ రీతిలో నీకు చెబుతున్న మాట ఏంటంటే, ఆఖరి విషయంలో కానీ అంతేగా శారాన్ని హెచ్చరించినాడు దేవుడికి. కానీ ఇక్కడ కెతూరు విషయంలో ఎక్కడ కానీ దేవుడు హెచ్చరించినట్టు కానీ దేవుడు ఆమెను తప్పుపెట్టినట్టు కనబడలేదు. ఎవరి విషయంలో? కెతూరు విషయంలో. బాగా గమనించాలి ఇక్కడ విషయాల్లో. విశ్వాసము వారి యొక్క విధానం పెట్టి, వారి యొక్క ఆలోచన పెట్టి, వారు వెళ్తున్న యొక్క దారులను పెట్టి దేవునికి అది చిత్తమై ఉంటే వ్యతిరేకం ఉండదు. దేవుని చిత్తము లేకపోతే ఆ దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వారి యొక్క కథలకు కానీ వారి మాటలు కానీ వారి విశ్వాసం తేడా ఉన్నప్పుడు ఏమైందంటే దేవుడు ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. ఆయన హెచ్చరించినాడంటే నీకు అక్కడ ఫుల్ స్టాప్ పడిపోయింది ఇంకా. హల్లెలూయా. కానీ ఇక్కడ అబ్రహాము కెతూరునికి వివాహం చేసుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అబ్రహాము మంచి వృద్ధాపంలో చనిపోయినాడు. ఇక్కడ చారా కుమారుడును తిరిగి ఏంటది ఇస్మాయిల్ అంటే ఆగరు కుమారుడు వచ్చి అబ్రహామును భూస్థాపన చేసినాడు. ఎక్కడైతే అబ్రహాముకి దేవుడు కానాను దేశాన్ని సంతానాన్ని వారసత్వానికి ఇస్తానడం, అదే దేశంలో తన భార్య చనిపోయినప్పుడు శోషణ కోసం ఏంటిది వెలవిచ్చుకున్నాడు. ఆయన అదే స్థలములో దేవుడు ఏ ప్రాంతం అయితే నేను నీకు దేశముగా ఇస్తాడో అదే దేశంలో తన భార్యను భూస్థాపన చేసిండు. తనగాని అక్కడ భూస్థాపన చేసినాడు. మనది కాని దాని కోసం దేవుడు మనకి ఇవ్వందని కోసం, దేవుడు మనకు చెప్పందని కోసం మనం ప్రయత్నం చేస్తే ఏడది దేవుడు విచ్చేది పోగొట్టుకుంటావు, విచ్చింది పోగొట్టుకుంటావు. దేవుడు విచ్చేది విచ్చింది రెండు పోగొట్టుకుంటావు. దేవుడు చెప్పింది చేయటమే దాన్నే విశ్వాసం అంటారు. దాన్నే మంచి నిర్ణయం, లేకపోతే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం జరిగించుంటే దేవుడి సేవ చేయటం.
అది ఏమి లేకుండా బాగా గమనించండి. ఒకటి, శరీరంలో ఉద్రేకత వస్తుంది. రెండోది శరీరంలో భ్రమ వస్తుంది. అంటే భ్రమపరిచే ఆత్మ ఉండదు. ఇక ఉద్రేకపరిచే ఆత్మ, భ్రమపరిచే ఆత్మ. తర్వాత దేవుడు చెప్పిన ఏంటది మాటల్ని నిర్లక్ష్యం చేయటం, అలక్ష్యం చేయటం. ఈ నాలుగిటిని కలిపి అవిధేయత కలిగి దేవుని పైన మన హృదయంలో ఉండి తిరగబట్టం, మన హృదయంలోంచి తిరగబట్టం. ఇంకా దేవుడి మీద తిరగబడితే ఏమైంది? బిలామని పట్టిన గతి మనకు పడుతుంది. ఇటువంటి యొక్క పరిస్థితులు వస్తాయి. అందుకే చాలాసార్లు మనం ప్రార్థిస్తున్నప్పుడు జాగ్రత్త. విశ్వాసులైనా, పరిచయం చేసి వారి సేవ చేసి ఎవరైనా సరే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే, నీ ప్రార్థన ముందు నీకు స్థిర బుద్ధి ఉంటేనే ప్రార్థన చేయి. స్థిర బుద్ధి ఉంటేనే ప్రార్థన చేయి. స్థిరమైన మనసు ఉంటేనే ప్రార్థన చేయి. నిర్ధారణ ఎలా ఉండాలంటే, అది దేవుని ఎదుట యథార్థమై ఉండాలి. అది దేవుడికి నచ్చింది అంటే అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి వ్యక్తితో మాట్లాడతాడు ఆయన. కానీ ఈ నిర్ధారణ లేకపోతే ఈ విశ్వాసము లేకపోతే వాళ్ళలో ఉన్న ఆ కదలిక సరిగా లేకపోవటం వలన భ్రమలోకి వెళ్ళిపోతారు, ఉద్రేకతలోకి వెళ్ళిపోతారు. చావ అంటాం, ఏదో చేస్తాం, లేకపోతే ఇది దేవుడి చిత్తం అంటాం, ఏదో చేస్తాం. ఒకసారి దేవుని నమ్ముకున్న ఆయన మంచిగా సేవలో ఉండి అంత సేవ నడుస్తున్న టైంలో తనకి ఒక స్త్రీ మంచి చక్కట అనే అమ్మాయి వచ్చింది. అపవాది ఖచ్చితంగా నేను దారి తెప్పిస్తాను, సామంసోనం దారి తెప్పించింది, నువ్వు పెద్ద లెక్క. తన ముందు నిలబెట్టిన తర్వాత ఆమె యొక్క ఆక్రమ, ఆమె యొక్క విధానం చూసి అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రార్థన చేస్తుంటే కళ్ళు మూసుకున్న అమ్మాయి కనబడుతుంది, కళ్ళు తెరిసిన అమ్మాయి కనబడుతుంది, ఏడ కూసిన అమ్మాయి కనబడుతుంది, తిరిగి పండుకున్న అమ్మాయి కనబడుతుంది. ఇక నాకు హృదయంలో ప్రేరేపణ అయిపోతుంది. ఇంకేం చేస్తున్నా ఆ అమ్మాయి గురించి తలంపు వస్తుంది, ప్రేరేపణ వస్తుంది. ఇది దేవుడి చిత్తం అని చెప్పి పెళ్లి చేసుకోవడానికి. ఎప్పుడైతే రాక్షసి అనే దేవుని చాలా అందంగా వస్తుంది తెలుసా. కళ్ళు చిన్నయే అండ్ కళ్ళు పెద్దవి చేస్తారు అన్నమాట. ఎవరు కాటికి పెట్టి ఇంకా ఈ తీరులో పెళ్ళి అయిపోయిన ఒక నెల తర్వాత ఏమైంది, అసలు స్టార్ట్ అయింది, అసలు రంగం స్టార్ట్ అయింది. నువ్వు చేవకొద్దు, ఏమొద్దు, సేవకు పోతే డబ్బులు వస్తున్నాయా, ఏం రావట్లేదు కదా, ఇల్లు తిరగట్లా, పోయి పని చేయిపో అని ఈ రీతిగా సేవ మానుకుండా ఆయనక. నేను ఇదే స్థలంలో ఉన్నప్పుడు ఆయన వచ్చినాడు, ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చానమాట ఇక్కడ ఉన్న వాళ్ళకి. నేను సేవలోకి వచ్చి అంత అయిపోయిన తర్వాత నాకంటే ముందు సేవకు వచ్చిన వ్యక్తి ఆ వివాహము ద్వారా ఇటు సేవ అంతా చల్లసలమైపోయి లాస్ట్కి ఏదో జాబ్ చేసుకుంటే ఆ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కనీసం ఒక్క పూట ఒక గంటనే తిరిగి ఎడిది దేవుడిని ప్రార్థన చేయలేని పరిస్థితి వచ్చింది ఆయనకి. ఏమై అంటే, నాకు వివాహం కన్నప్పుడు సేవ మంచిగా చేశాను, కానీ ఇప్పుడు వివాహం అయిన తర్వాత భార్యని పిల్లల్ని చూసుకోవడం సరిపోతుంది, నా సేవ అయిపోయినాడు. ఇక్కడ ఎందుకు? దేవుని ఎదుట నీ విశ్వాసం అనేది సరిగా లేకపోతే, దేవుని ఎదుట అసలు నీ గురించి నీకు అర్థం కాకపోతే, అసలు నువ్వేం చేస్తున్నావో, ఎటువంటి ఆలోచనతో ఉన్నావో, అది నీ శరీరంలో వస్తున్న ఉద్రేకత లేకపోతే భ్రమపరిచయం ఏంటది విధానమా, లేకపోతే నీ శరీరంలో కలిసి ఆ శరీర విచ్చలా, లేకపోతే మనుషుల విచ్చలా, లేకపోతే రక్తపు విచ్చలా, అది వేదో నువ్వు అర్థం చేసుకోకుండా ఆ తీరుమని అర్థం కాకుండా పోతే ఏమిటంటే నష్టపోయే అవకాశం ఉంటాయి. దేవుడు వచ్చి నీ పక్కకు లాగి దప్పవాలి, లాగిన తర్వాత సేవ అంతా పాడైపోద్ది, కుటుంబం అంతా దేవుడి జీవితం అంతా పాడైపోద్ది. ఇంకా తర్వాత నువ్వు లేచి మొదలుపెట్టినా కుదరదు. ఇంకా ఎందుకు? అపవాది ఆల్రెడీ నీకు వెరణేసింది కదా, దానికి సంబంధించిన మనిషిని నీకు నీ దగ్గర పెట్టేసింది. ఇక నువ్వు ప్రార్థన చేయకుండా, దేవుడితో నడవడకుండా, దేవుడి గురించి చెప్పనీయకుండా అపవాది తనకు సంబంధించిన మనిషిని నీ కడ పెట్టేసింది, ఒక మనిషిని ఆయుధముగా, దేవుడి పేరు ఎత్తకుండా, దేవుడి పని చేయకుండా. హల్లెలూయా. కానీ ఇక్కడ అబ్రహాము జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆల్రెడీ ఆగర మాటని, ఆ యొక్క శారా మాటని ఆగర విషయంలో దెబ్బతిన్నాడు. ఇంకా కానీ దేవుడు శారా కొమాను ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా దెబ్బతినలే. ఇంకా గతంలో భార్య చెప్పిన మాట్లాడు, కొమాను ఇచ్చిన తర్వాత దేవుడు అడిగితే ఇంకా భార్యకి చెప్పలే, ఇంకా చెప్పకుండా కొమ్మాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇంకా ఎందుకు? మళ్ళీ ఆటంకము
అయిద్దని ఇంకా ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆ పర్వతం మీదకి వెళ్ళి నాకు బలిపీఠం గట్టి కుమారుని వంచి కత్తి వెత్తినప్పుడు అబ్రహాం, ఇందువలన నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావని, విశ్వాసం ఎడది ఉన్నావని నాకు అర్థమైంది అని చెప్పి అప్పుడు దీవించాడు ఆయన. తన అబ్రహాముకు కలగబోతున్న ఆ జాతి ప్రజలని, లేకపోతే తన వంశం, తన కుమార్ని దేవుడు దీవించి ఆ దీవెనే ఈరోజు మనదాకా వచ్చింది. ఇంకా హల్లెలూయా. కాబట్టి అబ్రహాము తన సన్నిపోయేంత వరకు దేవుని ఎదుట నిందారహితముగా ఉన్నాడు. ఆయనక నిందారహితముగా. ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది, కానీ అబ్రహాము ధర్మశాస్త్రం లేనప్పుడే దేవుడి పైన విశ్వాసం వచ్చిండు. దేవుడు చెప్పిన మాట విన్నాడు, అందుకే విశ్వాసం ఉన్నాడని ధర్మశాస్త్రం చెబుతుంది. ఆ అబ్రహాము ఏంటిది, ధర్మశాస్త్రం ఎప్పుడు ఏ రీతిగా దేవుడి కోసం నమ్మకం ఉన్నాడో ఆ విశ్వాసం గురించి ఈరోజు మనకి దొరికింది. అబ్రహాం యొక్క వారసత్వంలో రావడానికి మనకి వీలైంది యేసుక్రీస్తు ద్వారా. ఇంకా కాబట్టి మన విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే, ప్రార్థిస్తున్న దేనికోసం నువ్వు ప్రార్థిస్తున్నావో, నువ్వు దేనికోసం దేవుడి దగ్గర మొరపెడుతున్నావో, నువ్వు దేని నిమిత్తంగా ఏంటంటే దేవుడి దగ్గర గోజాడుతున్నావో, దేని నిమిత్తమైతే నువ్వు రేయింబొగులు సతమతమవుతున్నావో, ఆ విషయంలో మోకాటిక ప్రార్థన ద్వారా దేవుడు తిరిగి స్వయంగా ఆయన చెప్పేంత వరకు కలలో చూడొద్దు. కళలు కొన్నిసారి అపవాది మనల్ని మోసం చేస్తుంది. సరే, కళ వచ్చినా దర్శనం వచ్చినా హృదయం ప్రేరేపణైనా కానీ వాక్యం ఉండాలి. వాక్యము ద్వారా, కళ ద్వారా మాట్లాడతాడు, తిరిగి దర్శనం ద్వారా మాట్లాడతాడు, ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు. వాక్యమునికి ఆధారమై ఉండాలి. కానీ వాక్యానికి కొంచెం ఇక్కడ ఏడది ఆధారం లేనప్పుడు అపవాది నిన్ను దేవుని యొక్క దారిలోంచి నువ్వు పక్కకి తప్పిస్తున్న మాత్రం ఇది సత్యమక్క. కాబట్టి వీటి యొక్క విధానంలో మనము దేవుని ఎదుట నిందారహితంగా వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మన కుటుంబం క్రీస్తుని యొక్క పునాది మీద మనం కట్టబడినప్పుడు మన కుటుంబం కట్టుకోవడానికి వీలవుతుంది. ఇంకా మనమే క్రీస్తుని యొక్క పునాది మీద లేకపోతే, ఆ వాక్యముని యొక్క ఆధారమ చేత మనము క్రీస్తుని యొక్క బండ మీద మనం కట్టుకోకపోతే మన కుటుంబం కట్టడానికి వీలుపడదు. ఇంకా అందుకే బైబిల్లో మత్తయి సువార్త రాయబడ్డ మాట చూడండి, 7వ అధ్యాయము 24వ వచనం ఒక మాట రాయబడింది. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని యొక్క పోలి ఉండును. వాళ్ళ కృషిను హల్లెలూయా. హల్లెలూయా. కూలబడింది వట్టి మాటలతో, భ్రమతో, ఉద్రేకతో, నీకు తోచినట్టుగా, నీకు నచ్చినట్టుగా, ఎవరినో మెప్పించినట్టుగా, ఎవరినో సంతోషపెట్టడానికి నువ్వు ఈ పనులు చేస్తే ఒక శ్రమకాలం వస్తుంది, ఒక కాలం వస్తుంది. అది దేవుని చిత్తమా కాదా అర్థం కావడం శ్రమ వస్తుంది. ఇక ఆ శ్రమ వచ్చినప్పుడు అది నిలిచి ఉంటే చాలు. ఇక పనివాడు జీతానికి పాత్రుడంటే దేవుడు నీకు జీతం ఇస్తాడు. అది నిలిచి ఉండకపోతే, పడిపోతే నీ జీతం ఏమి లేదు, ఇంకేమి లేదు. ఇంకా హల్లెలూయా. ఆదాము అవగనంతే దేవుడు సృష్టిని సృజించి 6 నెలల్లో తిరిగి వారిని కానీ తయారు చేసి వారికి ఉండటానికి ఏదో తోట వేస్తే దాంట్లో సమృద్ధి ఉంది. కొన్ని కోట్ల మంది ప్రజలు ఇప్పుడు కానీ తినొచ్చు. అంత తరనంత ఆహారం దాంట్లో ఉంది. ఇంకా దేవుని మాట వినకపోవటం వలన, అపవాది మాట వినటం వలన ఆ మంచి సమృద్ధిలోంచి శాపగ్రస్తమైన గచ్చపొదలోకి వచ్చినారు. వాళ్ళకి ఆయనకి జీతం దొరకలా. నువ్వు చెమట గారితే నీకు ఆహారం అనడానికి, లేకపోతే లేదండి. ఈరోజు భూమి మీద ప్రతి వ్యక్తి అదే పరిస్థితి. ఎవడొకనో ఈడు బతకంటే ఎవడొక నోడు కొట్టాలి, ఎవరినొకను పాడు చేయాలి, ఎవరినొకనో వాళ్ళని బయటకు లాగాలి.
ఏదో ఒక ప్రయత్నం పడదు ఇంకా. కానీ సొంతగా రియల్గా కష్టపడి ప్రయాసపడటానికి ఏ మనిషి దగ్గర అటువంటి దేవుని ఎదుట సత్య ప్రవర్తన కలిగి ప్రవర్తించే అటువంటి తీర్మానం, అటువంటి చిత్తపాటుగా, అటువంటి నిర్ణయం కానీ దేవుని ఎదుట నిలబడడానికి ఏ మనుషులు కనబడట్లేదు నాకు. హల్లెలూయా. తిరిగి మన పోయిన సంవత్సరం అనుకుంటాను, ఇంకా మినిస్టర్ అంతా రిజిస్ట్రేషన్ అయిపోయి 2006 రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఐటీ ఇవన్నీ మొత్తం రెన్యువల్ అన్నీ చేసుకుంటూ అయిపోయిన తర్వాత దేశపు స్థాయిలో మళ్ళీ అన్ని దిశల్లోకి ఏ పక్కకు వెళ్ళినా దేవుడు నాకు అప్పగించిన సంఘాలు, అప్పగించిన సేవ పరిచర్య రకరకాలుగా ఉన్న సమస్యలు ఇది అడ్డుపడకుండా వాటన్నిటికీ గవర్నమెంట్ లెక్కలో చేసుకుంటూ వస్తా ఉన్నాను. ఇంతలోకి ఈ యొక్క మినిస్టర్ని వేరే వాళ్ళు చూశారన్నమాట, వేరే కంపెనీ వాళ్ళు చూశారన్నమాట. చూసి వాళ్ళ కాడ మరి ఆ యొక్క అకౌంట్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ సర్వీస్ ఉండాలన్నమాట. సర్వీస్ ఉండాలి అంటే వయసు ఉండాలి. వయసు లేకుండా చిన్నపిల్లడి చేతిలో బిస్కెట్ పెడితే ఏమైంది? సగం తింటాడు, సగం మట్టిపాడు చేస్తాడు. అలాగే వాళ్ళు ఏం చేశారంటే ఫోన్ చేసి, వెదర్ మీ యొక్క అకౌంట్ చూసి మీ మినిస్టర్ చూశాను, 36 కోట్లు మీ అకౌంట్కి వేస్తున్నాం అని చెప్పాను. అన్నప్పుడు నేను ఎమ్మటే ఆలోచన వచ్చేసి, ఇంత రెయింబులు సంఘంలో ప్రార్థన చేస్తుంటే ఒక విశ్వాసి 10 రూపాయలు దశంభాగం తీయటమే కష్టమవుతుంది, వీడు 36 కోట్లు వేస్తా అంటుండు, ఏం డబ్బు ఇది? దొంగ డబ్బా, ఏం డబ్బా అని చెప్పి ఆలోచన చేసి నేను అడిగిన, దేనికి వేస్తున్నావు, అసలు ఏంటిది కారణం అడిగినాక, లేదు నేను ఊరికే మేయట్లేదు, చిన్న ఒక రిక్వెస్ట్ అని చెప్పాను. 36 కోట్లు నీ దాంట్లో వేస్తాను, 5 కోట్లు నీకు ఇస్తాను, నేను తక్కిన 31 కోట్లు నేను తీసుకుంటాను. 36 కోట్లు వేయటం ఏంది, 5 కోట్లు నాకు ఇవ్వటం ఏంది, 31 కోట్లు తీసుకోవటం ఏంటిది, ఏడిది కథ అంటే దాన్ని ఏమంటారు, నల్ల డబ్బా, తెల్ల డబ్బా, ఆ డబ్బా అనరు. అవసరం లేదని చెప్పిన, నాకు నువ్వేం ఉరకిద్దాను, 36 కోట్లు నా అకౌంట్లో వేసినావు, బాగానే ఉంది, వేసేటప్పుడు పలానా అకౌంట్కి వేస్తున్నాని నాకు నువ్వు లెటర్ ఇవ్వాలి, పలానా మినిస్టర్ అకౌంట్లోకి వేస్తున్నాను. తీసుకునేటప్పుడు కానీ ఇన్ని 7 కోట్లు వేసాను, 5 కోట్లు ఆయనకి ఇచ్చాను, తక్కిన 30 కోట్లు నువ్వు తీసుకుంటున్నట్టుగా నాకు లెటర్ ఇవ్వాలి, సంతకం పెట్టాలని చెప్పినాక కుదరదాక పక్క పోని చెప్పినాక. ఇప్పుడు వాడు ఏసీని తీసుకున్నాడక్క, ఇప్పుడు వచ్చేది ఎవరి కాడికి? పడుతుంది ఎవరిని? నన్నే. నన్ను పట్టుకొని జైలు వేస్తారు, ఇంకా లెక్కలు చూపించాలన్నమాట. ఇంకా హల్లెలూయా. ఇది అదే ఒక వ్యక్తి చిన్న వెళ్ళి, అన్న నాకి నన్ను తీసుకుంటా, నేను చేసుకుంటా అన్నాడు. నేను తీసుకోను, నీకు ఇవ్వనని చెప్పిన. ఏందన్నా ఇంత పిచ్చోడు అండు. అవును నేను పిచ్చోడు అని చెప్పిన. మా పాస్టర్గా మాకు నిరూపించింది, డబ్బుకు అమ్ముడు పోవడానికి కానీ లేకపోతే అన్నానికి అమ్ముడు పోవడానికి మాకు నిరూపించలేన అని చెప్పిన. నేను నష్టపోకూడదు, నిన్నెందుకు నష్టపోవాలి? నాకు తెలిసి నీ చేతికి అప్ప నష్టపోతుంది తెలుసుకుని, నాకు నష్టపోతామని తెలుసుగా నీకు అప్పగిస్తే తప్పు చేసినోడు అవుతాను నేను. ఇంకా డబ్బు సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి, జాగ్రత్త. నేను ఇప్పుడు కానీ చెబుతున్నాను. ఇంకా నేను ఇప్పుడు ఫోన్ చేసి సంతకం పెడతామంటే ఇప్పటికిప్పుడే 36 కోట్లు 50 కోట్లు ఇచ్చిపోతారు. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళు మొత్తుకుంటున్నారు. వాళ్ళ మాకు నేర్పించింది కాపరి 2 రోజులు బతికిన 3 రోజులు బతికిన దేవుడి కోసం నీతిగా బ్రతకాలి. సత్య దేవుడి కోసం చాలా మంచిగా చావాలి, దేవుని కోసం మంచిగా బ్రతకాలి. అది ఏ శ్రమ, ఏ కష్టం వచ్చినా నేను చేసిన పనికి దానికి నేనే వెలగట్టాలి తప్ప మరొకరు కాదు. దానికి బాధ్యుడు నేనే. సంఘంలో ఏ తప్పు జరిగినా దేవుడు నన్ను అడుగుతాడు, ఇక్కడ మిమ్మల్ని ఎవరిని అడగడాయి నాకు. దానికి బాధ్యుడు నేనే. అటువంటి బాధ్యతలో దేవుడు నిలబెట్టిన తర్వాత సంఘాన్ని కానీ మినిస్ట్రీ కానీ డబ్బు కోసం ఇంకొక దాని కోసం ఆశపడి నువ్వు సేవ చేస్తే నీకు ఇస్కరియోతకి తేడా ఏమీ లేదు ఇంకా. హల్లెలూయా. కాబట్టి అందుకే ఏమంటున్నాడు దేవుడు, కాబట్టి నా మాటలు విని వాటి ప్రకారంగా ఎడది తన జీవితాన్ని కట్టుకుంటే బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నను. కాబట్టి నా మాటలు విని వాటి ప్రకారం కట్టుకోకుండా
నా మాటలు ఉల్లంఘించి కడితే ఏమైంది? ఇసుక మీద, అంటే అబద్ధాలతో, మాయలతో, రకరకాలుగా ఏంటది వేషంతో, పైకి చూస్తే నీతిమంతుల మీద, లోపల చూస్తే అంతా విధానమే. ఇటువంటి యొక్క పరిస్థితులు కట్టద్దు అంటున్నాడు. ఎందుకంటే కడితే ఒక కాలము శ్రమ వస్తుంది. ఇక దేవుడే దానికి అనుమతిస్తాడన్నమాట ఆ శ్రమని. ఎందుకు? అసలు నువ్వేందో నువ్వు తెలుసుకోవడానికి. శ్రమ వచ్చినప్పుడు నిలబడ్డప్పుడు ఏమైంది తెలిసిన? నిలబడ్డామంటే కారణం ఏంటది? దేవుడితో నడుస్తున్నాం కాబట్టి దేవుడే నిన్ను నిలుపుతాడు, దేవుడే కాపాడతాడు. శ్రమ వచ్చినప్పుడు దేవుడితో సంబంధం లేకపోతే, ఆ వరద వచ్చి, ఆ వర్షం వచ్చినప్పుడు ఆ ఇల్లు ఎట్లయితే మొత్తం కొట్టుకోపోయిందో, నువ్వు పోతావు, నిన్ను నమ్ముకున్న వారు, నీ మాటలు వినేవారు మొత్తం పోతారు ఇక నరకానికి. హల్లెలూయా. ఇప్పుడు నీకేది కావాలి? బండి మీద కట్టుకునే శ్రమైన అనుభవించడానికి ఇష్టం ఉందా? ఇసుక మీద కట్టుకుంటావా? హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అబ్రహాము జీవితంలో అటువంటి యొక్క పునాది వేయబడింది అన్నమాట. ఆడ వ్యక్తులు మారినా, భార్య స్థానంలో ఇంకొక హాగరు వచ్చినా, వాళ్ళ స్థానం కాకుండా మరో ఉపత్తి వచ్చినా, కానీ అక్కడ దేవుని యొక్క ఆలోచన మాత్రం ఆయన బ్రేక్ చేయలేదు. ఇక దేవుడు మాట విన్నాడు, దేవుడు చిత్తం జరిగించాడు. ఇక తన విశ్వాసం దేవుడి పైన కోల్పోలా, విశ్వాసం పోగొట్టుకోవాలి. ఇంకా ఆయన ద్వారా కలిగిన ఏంటది వ్యక్తులే ఆ సంతానానికి మళ్ళీ యేసుక్రీస్తులో సిలువలో దొరికింది అందరికి మళ్ళీ. ఎందుకు? ఆగరు కుమారు పోతుంటే ఏడిచినాడు అబ్రహాం, దుఃఖంతో ఏడిచినాడు. ఇంకా అబ్రహాం, ఇస్మాయిల్ని కుమారుడే, కానీ అతను వాగ్దాన కుమారుడు కాడు. అతను దీవిస్తా, నువ్వు చింతపడకమన్నాడు. అలాగనే కేతురు సంతం వైపు నుంచి కానీ దేవుడు దీవించాడు. మొదటగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత మొదటగా వచ్చింది ఎవరంటే జ్ఞానులు. అంటే ఈ కేతురు సంతానం వచ్చి దేవుని ఆరాధించినారు. అంటే ఇక్కడ ఏం జరిగింది? విశ్వాసం అనేది, వ్యక్తులు మారుతున్నా, పరిస్థితులు మారుతున్నా, తన విశ్వాసం మారలేదు. దేవుడి వైపు నుంచి దేవుని ఎదుట తన వైపు నమ్మకంగా ఉన్నాడు. అందుకే మనం ఇంకొక ఊరు నుంచి ఇంకొక ఊరు పోయిన తర్వాత మనం ఆ వాతావరణం పెట్టి మన మనసు మారిపోద్ది, మనం మారిపోతాం. అవునా కదా? మారుతాం లేదా? లేదా ఈ చర్చి నుంచి ఇంటికి రోడ్డు పోతుంటే నేను వాతావరణం పెట్టి మారిపోతాం. అట్లా కదక్క, ఈరోజు పని లేదని చర్చికి వస్తున్నా, రేపు పని ఉందక్క, ఎప్పుడు నెక్స్ట్ వాదం. పని లేకపోతేనే వస్తావు చర్చికి, పని ఉంటే మాత్రం రావు. ఇదే విశ్వాసం. విశ్వాసం కరెక్టా? దేవుడు చెప్పిన మాట ఏంటంటే 6 దినాల పని చేసుకుని 7వ దినమున ఆయన విశ్రాంతిలోకి రావాలి. ఆ దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచి దేవుడు ఆశీర్వదించినాడు. నువ్వు పరిశుద్ధ చేయబడాలన్నా, నువ్వు దీవించబడాలన్నా, దేవుడు పరిశుద్ధపరిచిన దినాన్ని ఆశ్రయించిన దినంలోకి వస్తేనే ఆయన లేఖనాలను నెరవేర్చిన దినవేత్తం, వాక్యం జరిగించిన దినవేత్తం, నువ్వు పరిశుద్ధ చేయబడతావు, తిరిగి దేవుడి దగ్గర నుంచి దీవెన పొందుకొని వెళ్ళిపోతావు. ఇక్కడ హేబేలు వచ్చినాడు, కయ్యోను వచ్చినాడు. ఇంకా హేబేలు మంచి ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా వచ్చినాడు. దేవుడికి తనకు మధ్యలో పాపం ఉందని విరిగి గొర్రెపిల్లను, తన కొవ్విన వాటిలో గొర్రెపిల్లను తీసుకొచ్చి బలిపీఠం దగ్గర అర్పించాడు. ఇంకా కయ్యనుకు తెలుసు, ఎందుకంటే హేబేలు కయ్యను ఎంగి పాలు తగిన వాడు, పెద్దవాడు. ఏంటది కయ్యను? కయ్యనుకు తెలుసు, మొత్తం గుణంగా తెలుసు. తెలియకపోతే దేవుడు నిన్ను తప్పట్టడు, నీకు తెలిసేంతవరకు. తెలిసి తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా తప్పుపడతాడు దేవుడు. ఇంకా నువ్వు అనుకోవచ్చు, అయ్యా కయ్యను ఎగసాయం చేసేవాడు కదా, ఆయన గొర్రెపిల్ల ఎక్కడ అని అనుకోవచ్చు. గొర్రెపిల్ల ఎక్కడి నుంచి తెలుసు అని, ఎట్లా అని అని అనుకున్నా, ఏదనుకున్నా తెలిసి తప్పు చేసిండు ఆయనకు. ఆల్రెడీ అవ్వ ఆదంతో చెప్పినాడు. ఇంకా వారు చేసిన పాపానికి శాపం వచ్చింది, దైత్యతలోకి వచ్చినారు. అది తెలుసు, కయ్యనుకు బాగా తెలుసు. తమ్ముడికి తెలిసినప్పుడు అన్నకు తెలియకుంటుందా? హల్లెలూయా. తెలియకుంటుందా? తెలియదు అన్న వాళ్ళు చెప్పేకెత్తండి, అయ్యా తమ్ముడు చేస్తుంది అన్న తెలియదు కానీ తప్పు చేసిన, అయ్యా
ఇదేందయ్యా తన ఎగసాయం చేస్తున్న ఎగసాయంలో అది తీసుకొచ్చి అదే ఇస్తాడు కానీ ఇంకోటి ఎలా అవుతాడని చెప్పని అనుకోవచ్చు. ఇంకా దేవుని యొక్క ఆలోచన ఎలా ఉండదంటే, మనిషికి దేవుడికి మధ్యలో ఉన్న ఈ పాపము తొలగిపోవాలంటే గొర్రెపిల్ల రక్తము సిందింపబడాలి. అందుకే ఏబెలు యొక్క ప్రార్థన అంగీకారమైంది, కయ్యూను యొక్క ప్రార్థన అంగీకారము కాలేదు. అక్కడ ఏమన్నాడు, నువ్వు సత్య ప్రవర్తన కలిగి ప్రవర్తించుంటే నువ్వు తలనెత్తుకుందువు. నువ్వు సత్య ప్రవర్తన కలిగి లేకపోవటం వలనే వాకిట, అంటే నీ హృదయపు ఒక వాకిట పాపము పొంచి ఉన్నది అడగ. కారణం ఏంటిది? నీ ప్రార్థన అనేది ఎలా ఉండాలంటే అది విశ్వాసానికి ఆధారమై ఉండాలి, అది వాక్యానికి ఆధారమై ఉండాలి. ఆ వాక్యానికి ఆధారమైన విశ్వాసం ఏమి చెప్తుంటే బండలను పగల కొట్టగలదు. అది ఇంకా ఈ పక్క కొనని ఆ పక్కకు పొమ్మంటే వెళ్ళిపోయింది. ఇంకా అది ఎంత శ్రమైన, అది ఎంత కష్టమైన ఆ సమయంలో అది పరిస్థితి ఎదురొస్తుంది. శ్రమ ఉంది, వస్తుంది. కానీ అది మనం వెనక్రావంటే ఆ శ్రమకి మనకి మధ్యలో యేసు ప్రభువు ఉన్నాడు. అది ఆయన దాటి రావాలి, అది ఆయన దాటి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రీతిలో నీ యొక్క విధానం. ఇప్పుడు మనం ఆదికాండము 25వ అధ్యాయమే మనము చదువుకున్నాం. అంతవరకే ఉంది. ఇంకా ఆ అబ్రహాము చనిపోయింది, అక్కడి నుంచి ఇస్మాయిల్ యొక్క సంతానం స్టార్ట్ అయింది అన్నమాట. మనకి ఇస్మాయిల్ కాదు, రేపు అది వచ్చే వారం చూసుకుందాం. ఎందుకంటే ఇంతవరకు మనకు ప్రాముఖ్యం. మరి ఈ అబ్రహాంతో చెప్పిన యొక్క మాట పెట్టి కానీ ఇంకొక చిన్న కుదరకని చెబుతాను. దేవుడు ఏంటిది, ఈ దేశాన్ని సంతానానికి ఇస్తానని చెప్పి అన్నప్పుడు అబ్రహాం అంటాడు, ప్రభా ఎలా ఇదని, ఇది ఎలా అన్నప్పుడు, సరే మేకలను ఎండది గొర్రెలను పశువులను తీసుకొచ్చి ఆ పక్క పావురములను వాటిని ఎండది వధించి దేనికి మున్నెనెక్కి దానికి ఎదురుపెట్టి నువ్వు నా ఎదుటి నిలబడమన్నాడక్క. వాటి మీదకి ఆకాశ పశువులు వాలకూడదు. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఏంటంటే ఏదైనా పండగ వచ్చినప్పుడు ఏదైనా పాషం చేస్తారు కదా, నైద్యం అంటారు దానికి. దాన్ని కొబ్బరి ముక్క ముట్టినా, చేయి పెట్టినా, బెల్లం ముక్క, రే ఎంగిలి చేస్తున్నారా, ఎంగిలి చేయకూడదు, దేవుడికి పెట్టేది అంటారు కదా. సేమ్ అదే రీతికి దేవుడు అబ్రహాముకి దేవుడికి మధ్యలో నిబంధన నడుస్తుంది అన్నమాట. ఈ నిబంధన నడుస్తున్న టైంలో అబ్రహాము ఆ యొక్క దేవునికి బలి అర్పించిన ఆ పశువుల పైన, లేకపోతే ఆ పక్షి పైన పశువులు వాలకూడదు. తోలుతున్నాడు అబ్రహాం, కర్ర తీసుకొని తోలుతున్నాడు. ఆ బలి మీద పశువులు ఎండది వాలకుండా. అందులోకి గాడిదలు వచ్చి కుణికిపాటు రావడం, ఈ పశువులు వచ్చి వాళ్తున్నాయి. ఇంకా ఆయన కొంచెం కుణికిపాటు పడటం వలన దేవుడు అమ్మటి అంటాడు, అబ్రహాం తమ కాని దేశం, తమ కాని ప్రజల మధ్యలో నీ ప్రజలు 430 సంవత్సరాలు దాసులు ఉంటారని చెప్పాడు దేవుడు. అడగ ప్రార్థన నిద్రపోతేనే దేవుడి మాట పక్కకి పెట్టి దేవుని ఆలోచన అలక్ష్యం కలిగి ఉంటాడు. చిన్న పొరపాటు జరుగుతూనే 430 సంవత్సరాలు ఏంటిది నీ ప్రజలు, నీ యొక్క ఏంటిది కుమారులు, వారసులు తమ కాని దేశంలో ఏంటిది దాసులు ఉంటారని నేను చెప్పినాడు. ఆయన నువ్వు ఎన్నోసార్లు ప్రార్థన నిద్రపోతావు. మరి నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి శ్రమలు? హల్లెలూయా. ఎన్నోసార్లు నిద్రపోతావు కదా ప్రార్థనలో. మామూలుగా ఒక స్క్రిప్ట్ కొంతమంది ఏంటంటే మంచిగా రాసుకోవడం మంచిది. ప్రభా ఇగో ఈ స్క్రిప్ట్ను రాసుకుంటున్నాను, ఆ స్క్రిప్ట్లు మంచి కంఠం చేసి ఇంకా ప్రార్థన కూర్చొని ప్రార్థన చేస్తారు. ఇక్కడ మంచిది, అది చాలా సూపర్. కొన్ని గుర్తుండొచ్చు, గుర్తు లేకపోవచ్చు. రాసి పెట్టినాం అనుకో, మళ్ళీ నెక్స్ట్ ప్రార్థించడానికి నేను ఇటు కోసం ప్రార్థన చేసి మళ్ళీ ప్రార్థన చేయాలని చదువుకున్న ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇక కానీ ప్రార్థన చేస్తానే ఏ విషయంతో రాసుకున్నా దానికోసం ప్రార్థన చేస్తానే నిద్రపోయాను. అప్పుడు జవాబు రాలా. అబ్రహాముకి జవాబు వచ్చే సమీపంలో నిద్రపోవటం వలన 400 సంవత్సరాలు 430 సంవత్సరాలు దూరం అయిపోయింది. ఆయన అడిగింది, ఇక నువ్వు ప్రార్థనలో ప్రార్థించినప్పుడు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నావో అది తీసుకోంటే నిద్రపోకుండా ప్రార్థన చేసి అడిగింది దేవుడి దగ్గర నుంచి వినిన తర్వాత ప్రార్థన ముగించుకుంటే త్వరలోనే జవాబు వస్తుంది. ఇక హల్లెలూయా. ఎందుకు జవాబు రాలా, ఎందుకు జవాబు పొందలేదు అంటే కారణం ఇది. అదే మాటని
అంటే అబ్రహాం దగ్గర ఏ పొరపాటు జరిగిందో అదే విధంగా యేసు ప్రభు ఆయన సిలువకెళ్ళే ముందు 3 సార్లు ఏంటిది గెస్తేమన తోటలో ప్రార్థన చేస్తా వాళ్ళకి. కొంతమంది ఒక టీం ఒక చోట, ఇంకో టీం ఒక చోట పెట్టి ఈయన వెళ్ళి సపరేట్గా ప్రార్థన చేసుకుంటాడు. ఈయన ప్రార్థన చేసుకొచ్చిన ఇంక ఎక్కడో పడుకొని నిద్రపోతారు, గాఢ నిద్రపోతారు. పోతూ ఒక గడి అయినా మీరు ప్రార్థన చేయరా అంటే అప్పుడు ప్రభువా భూతం బట్టినట్టుగా బట్టి మమ్మల్ని పీడిస్తున్న ఈ నిద్ర అని చెప్పాడు. మీరు శ్రమలోకి పోకుండా, శ్రమ మీరు దరిదాపు రాకుండా అంటే ప్రార్థన చేయమాడక యేసు ప్రభు. అంటే అబ్రహాం కాడ జరిగిన అదే సమస్య వచ్చి పడింది మళ్ళీ ఇలాగే. పాత నిబంధనని కొత్త నిబంధనగా నెరవేరుస్తూ, ఆ నెరవేర్పులో ఏంటిది కొత్త నిబంధనకు ఉన్న శిష్యులతో మాట్లాడితే కానీ వాళ్ళగానే గాఢ నిద్రపెట్టిన వాళ్ళకి. అట్లా 3 సార్లు చెప్తే 3 సార్లు కానీ అట్లా నెరవేరు. లాస్ట్కి సరే పండుకోమని, మీకు భారంగా ఉంది పండుకోమని చెప్పి అట్లా నిద్రించిన కొన్ని క్షణాలు మళ్ళీ పడక తిరిగి నన్ను శ్రమలకి తిరిగి ఆ యొక్క ఎవరైతే ఉన్నారో రోమియోలు కానీ యూదులు కానీ ఎవరైతే ఉన్నారో ఆ శ్రమలకి అప్పగించబడుతున్నప్పుడు నన్ను అప్పగించేవాడు నాకు సమీపంగా ఉన్నాడు అడగ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీకు చెబుతున్న మాట ఏంటంటే కింద నుంచి చెబుతున్నా, బేస్ మంటం కానీ చెబుతున్నా నీకు. ఇంకా నీ ఇల్లు నిలబడాలంటే ముందు నువ్వు నిలబడాలి దేవుని ఎదుట. అది ఎలా నిలబడాలంటే క్రీస్తు యేసు బండ మీద మనం కట్టుకోవాలి. అలాగనే 1 కొరింథీయులు 3వ అధ్యాయం 10వ వచనంలో, 1 కొరింథీయులు 3వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారుని వలె పునాది మీద వేసితి, మరొకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. సార్ ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎవరికి చెబుతుండే? పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘంతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే కొరింథీలో ఉన్న సంఘము తమకు నచ్చినట్టుగా జీవిస్తున్నారు లెక్క. దేవుడు మాటలు వింటారు, దేవుని కార్యాలు చూసి దేవుడి ఎందుకు విశ్వాసం నుంచి రక్షణ పొందినారు. వరకు తోసినట్టుగా వారికి నచ్చినట్టుగా పోతుంటే ఈ మాట చెబుతున్నాడు. ఇంకా నేను శిల్పకారుని వల్లే మంచి నేర్పులతో ఈ యొక్క పునాది వేసి తిని, కానీ ఈ పునాది యేసుక్రీస్తు బండాడక. దాని మీద కడుతున్నవాడు ప్రతివాడు జాగ్రత్తగా చూసుకొని కట్టుకోమంటాడక. వాళ్ళని చూసి వీళ్ళని చూసి కట్టుకోవద్దు. నువ్వు వాళ్ళని చూసి వీళ్ళని చూసి కడితే నువ్వు పడిపోతావు, పడిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా 100కి 100 వచ్చుతావు. ఎప్పుడైనా సరే నువ్వు పడిపోకుండా ఉండాలంటే వాక్యము వినాలి, గ్రహింపుకు తీసుకోవాలి. ఆ గ్రహింపుతో ఏదైతే విన్నావో అర్థమైందో, దేవుడితో నీకు అర్థమయ్యేలాగా మాట్లాడో ఆ అర్థం తీసుకొని కట్టుకోవాలి. దేవుణ్ణి క్రీస్తున్న బండ మీద నువ్వు కట్టుకొని నిలబడ్డప్పుడే నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. దేవుణ్ణి అప్పగించిన వాటన్నిటిని జాగ్రత్తగా కట్టుకుంటావు. దేవుని ఎదుట నువ్వు సిద్ధపడతావు, దేవునికి ఇచ్చిన దాన్ని సిద్ధపరచుకుంటావు. యేసు ప్రభు వస్తే నువ్వు ఎత్తబడతావు, నీ కుటుంబం ఎత్తబడుతుంది. ఇలైతే నీకు దేవుడు అప్పగించిన సంఘము కానీ ఎత్తబడుతుంది. ఇక్కడ ఈ రీతిగా నువ్వు జాగ్రత్త చూసుకోవాలి. ఎప్పుడైనా సరే నేనైతే సేవలోకి వచ్చిన తర్వాత నేను వాళ్ళని వీళ్ళని ఎవరు చూడలేదు, ఏ సేవకులను చూడలేదు. విశ్వాసం ఏంటది కలిగిన కాంచి, విశ్వాసలోకి వచ్చిన కాంచి నాకు దేవుడు ఒక సేవకుని ఇచ్చినాడు. ఆ సేవకుడు రోషంగా బ్రతికినాడు దేవుని కోసం. నా మాదిరి ఆయనే. నా విశ్వాసానికి అంత విశ్వాసం కలిగి ఉండడానికి కారణం ఆయన ద్వారానే. ఆ రోజు ఈ రోజే కాదు, తిరిగి ఇంకా ముందుకి ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయనే నాకు మాదిరి. దేవుని కోసం బ్రతికి చూపించినాడు. అప్పగించిన పనులు జాగ్రత్తగా చేసి అక్కడ ఉన్న వాళ్ళకి అప్పగించిపోయాడు. ఇంకా ఈ నా ఇంట్లో వాళ్ళే సేవ చేయాలి, వాళ్ళ సేవ ఏం లేదు, ఇంకా ఎవరికి ఏమి సంబంధం లేకుండా చేసినాడు, అప్పగించిపోయాడు. ఇంకా తిరిగి తర్వాత తరం మళ్ళీ ఆయన ఎదుట దేవుడికి నమ్మకస్తున్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఈరోజు సంఘం నడిపిస్తున్నాడు దేవుడికి.
ఇది గమనించాల్సిన విషయం. ఏ రోజైనా ఏ క్షణమైన దేవుడిని లెక్క అడిగితే నీ గురించి, నీకు అప్పగించిన పనుల గురించి లెక్క చెప్పేటట్టుండాలి. అది నీ భార్య గురించినా, నీ పిల్లల గురించైనా, నీ గురించైనా, దేవునికి అప్పగించిన మనుషుల గురించైనా, సంఘం గురించైనా, దేవుడు ఏ సమయమైన లెక్క అడిగితే నువ్వు లెక్క చెప్పేటట్టు ఆ రీతిగా నేర్పరిగా శిల్పకారుని వల్లే పునాది మీద నువ్వు జాగ్రత్తగా కట్టాలి. నువ్వు కట్టుకుంటూ దేవునికి అప్పగించినవన్నీ కట్టుకొని రావాలి. ఇంకా హల్లెలూయా. యేసుప్రభువుని నమ్ముకుంటే గతంలో మేము చిన్నతనంలో ఏంటది కొత్తలో దేవుని నమ్ముకున్నప్పుడు మందిరానికి ఇక్కడ ఎదురొచ్చి ఇట్లా కొట్టుకొని పోవడం కాదు, లేకపోతే నువ్వు ఇది చేస్తే నీకు ఇది ఇస్తా అనేది కాదు. అది ఎవరు చేస్తారంటే దేవుడి గురించి తెలియని వాళ్ళు, దేవుడి గురించి అర్థం కానివారు ఆ పనులు చేస్తుంది. దేవుడి గురించి ఇంత గుణంగా దేవుడితో మాట్లాడి అర్థమైన తర్వాత నువ్వు ఇంకా చెంపదెబ్బలు వేసుకుంటే అర్థం ఏంటిది? ఎవడికమ్మా చెంపదెబ్బలు వేసేది? స్కూల్లో పిల్లలు తప్పు చేస్తే రే లేరా బా లే లే అని ఆ పిల్లల్ని పెట్టి ఆ పిల్లల్ని కుట్టరా చెంపదెబ్బ పెట్టి. ఎందుకు కుట్టింది? కుట్టింది దానికి ఆ పిల్ల తప్పు చేస్తే ఇటు కొట్టినాడు, అంతేనా? లేకపోతే ఏదైనా ఉందా? లేకపోతే వీడు తప్పు చేశాడు, లేదా ఆ పిల్ల వచ్చి కుట్టుపురా అని పాత్రం కొడితే అరే మొన్న కొట్టిన కదా ఇప్పుడు నేను కొడతా. మొన్న వీడు చిన్న కొట్టిండు, ఇప్పుడు ఈ పిల్లని చేసింది కచ్చబెట్టుకుని అంత మందిలో ఏదో జరిగిన అవమానం కచ్చబెట్టుకుని పాత్రను పీకింది. ఇంక ఈయనైతే దొడపడి ఊరిందేమో నా ఎదుక. వాడు అనుకుంటాడు, బిడ్డ నేను ఊరక ఆడపిల్లవన్నీ చిన్న కొడితే ఈరోజు నన్ను ఇంత దెబ్బ కొడతావా? రేపు ఏదో సమయం వస్తే ఆ రోజు నీ 36 పళ్ళు కచ్చ పెరిగిందా, లేకపోతే మనం ప్రేమ పెరిగిందా? కచ్చ పెరిగింది కదా. హల్లెలూయా. ఎప్పుడు చూసినా ఇయ్య నాకు చెంపదెబ్బలేనాక, నీ బత్తేదేనాక, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది కదా. ఆత్మీయ స్థితిలో కానీ ఏ పరంగా నువ్వు ఆత్మీయంగా ఎదిగితే ఏ పరంగా దేవుడు దీవిస్తాడు. ఇక నువ్వు ఆత్మీయతలో వెదలినప్పుడు ఏ పరంగా ఎలా దీవించబడతావు? నువ్వు ఉంటేనే ఆయన ఎదుట దేవుడిని దీవిస్తాడు. ఆయన ఎదుట నువ్వు ఉండలేకపోతే దేవుడిని దీవించడు. అది వీలుగాన పని. ఇంకా కాబట్టి ఈ రీతిలో దేవుని యొక్క ఉద్దేశం బట్టి మనము నమ్మిన నాటి నుంచి ఎలా ఉండాలంటే, నమ్మిన దేవుడికి నమ్మకంగా ఉండు చాలు. ఇంకా నువ్వు ఏమి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఆయన నీ దగ్గర నుంచి ఏమి కోరుకోడైనా నువ్వేమి ఇవ్వగలవు అని అడిగితే, ఈ సృష్టి అంతా ఆయనదే కదా, ఈ సుజీత అంతా ఆయనదే. నువ్వు కానీ ఆయన మనిషివే. ఆయన రూపంలో నీ చేసి తన జీవాత్మ ఉన్నాడు. ఇక నువ్వు కానీ ఆయన మనిషివే. ఆయనకి ఏమి ఇవ్వగలవు? నమ్మిన దేవుడికి నమ్మకంగా ఉండటం నేర్చుకోవాలి. ఒకటి, దేవునికి ఇచ్చిన కాపరికి నమ్మకంగా ఉండాలి. దేవునికి ఇచ్చిన సంఘములో ఆ సంఘానికి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమశిక్షణ కలిగి నడుచుకోవాలి. ఆ సంఘానికి నమ్మకం ఉండాలి, దేవుడికి నమ్మకంగా ఉండాలి. దేవునికి ఇచ్చిన కాపరికి నమ్మకం ఉంటే చాలు. ఇంకా కంటి కనబడే వ్యక్తికి, కంటి కనబడే సంఘానికి నువ్వు నమ్మకం లేనప్పుడు ఆ పరలోకం దేవుడికి ఎలా నమ్మకం ఉండగలవు? కంటి కనబడే దేవుడికి ఎలా నమ్మకంగా ఉండగలవు? ఇంకా కంటి కనబడేది సేవకుడు, కంటి కనబడేది ఈ లోకంలో పరలోక రాజ్యం మీ మధ్య ఉన్నది అన్నాడు యేసుప్రభు. ఏంటిది? సంఘం. అది పరలోక రాజ్యం మన మధ్యలో పెట్టి ఆ పరలోక రాజ్యంలో క్రమంగా నువ్వు నేర్చుకోకపోతే, ఇక్కడే నిలవలేనప్పుడు, ఇక్కడే ఉండలేనప్పుడు పరలోకం పోవడానికి నీకు ఎలా వీలేదు? ఇంకా అది వీలు పడదు. ఇంకా అది వీలు కాదు. ఇంకా అందుకే ప్రతి వారికి చెబుతుంది. అందుకే విశ్వాసులు అనేవారు మనము అనుదినము దేవుడితో గడపాలి. నీ వ్యక్తిగతంగా నీ ఇంట్లో మంచిగా ప్రార్థన కలిగి ఉండాలి. తిరిగి దేవుడు నియమించిన నియమం ప్రకారంగా ఆదివారం మన దేవుడి సల్లో ఉండాలి. ఆదివారం ఏ పని చేయకూడదు. అది పునరుద్ధానమైన రోజు. యేసు ప్రభు నీ కోసం చనిపోయి తిరిగి లేచిన రోజు. ఆ రోజు నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించాలి. ఎందుకంటే 6 దినాలు మనం బ్రతికి భూమి అన్న క్షేమంగా అన్ని విధాలుగా ఉన్నామంటే దాన్ని బట్టే దేవుడు సన్నిధికి వచ్చిన దేవుని కృతజ్ఞతలు చెల్లించాలంక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మెట్టి ఏంటంటే నువ్వు నమ్మిన దేవుడికి నమ్మకం ఉండాలి. దేవుడికి నీకు నియమించిన నియమం ప్రకారంగా నడుచుకోవాలి. ఆదివారం దేవుడి సన్నిధికి నువ్వు ప్రతిరోజు దేవుడితో బ్రతకాలంటే ఆదివారం వచ్చి దేవుని క్రమానికి లోబడి జాలుక ఆటోమేటిక్గా ఉదయం సాయంత్రకాలం ప్రార్థన చేసుకుంటావు. నీకున్న కష్టాలు, నీకున్న బాధల గురించి దేవుడు చెప్పుకుంటావు. వాటన్నిటి దేవుడు ఇడిపిస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు
చూస్తుంటా ఉంటాం. నీ ద్వారా నువ్వు సంగమ క్రమములో ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో నీ ద్వారా సంగమ క్రమం కానీ దేవుని క్రమం కానీ నీలో ఉన్న ఆ క్రమం దేవుడిది కాబట్టి అనేకులు ఆకర్షింపబడతారు. ఇంకా అనేకులు నీ ద్వారా ఆకర్షింపబడతారు. నీ ఇంట్లో వారు మారుతారు. ఎన్ని పనులున్నా ఎన్ని ఉన్నా ఏది ఉన్నా నీ భర్త తాగుబోతుడు లేదా తిరుగుబోతుడు లేదా దేవుడి భయం లేనివాడు, ఎన్నోసార్లు నువ్వు గతంలో ఉన్న విధానము తిరిగి యేసుప్రభు నమ్మిన విధానం చూసి తాగుబోతుడికి మార్పు వస్తుంది. ఇంకా తిరుగుబోతుడికి మార్పు వస్తుంది. నీ పిల్లలు ఒకవేళ దేవుడిని తిరగబడ్డ పిల్లలకు కానీ మంచి మార్పు వస్తాయి. వాడు బైక్ మీద పోతుంది, కింద పడ్డాడు, ఇంకా తిరిగి బస్సు దగ్గరకు వచ్చి ఆగిపోయింది. వాడికి ఏమనిపిస్తుంది? ఇంకా అయ్యో దేవుడు నన్ను కాపాడాడు, మా అమ్మ ప్రార్థన చేస్తే దేవుడు కాపాడు. ఇటువంటి ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళ కఠినమైన యొక్క హృదయంలోంచి దేవుడు మార్పు తీసుకొస్తాడు. కఠినమైన మనస్సాక్షిలోంచి మార్పు తీసుకొచ్చి ఈ రోజు నేను బ్రతుకున్నా అంటే మా అమ్మ లేకపోతే నా భార్య లేకపోతే నా భర్త లేకపోతే నా పిల్లలు వాళ్ళ ప్రార్థన వల్ల నేను బ్రతికనని చెప్పేసి నీ ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. వారిని బట్టి నువ్వు వారికి మాదిరిగా ఉంచాడు దేవుడు. నేను ఇంకా వారికి మాదిరిగా ఉంచినావు. ఇక్కడ ధనవంతుడికి బుద్ధి చెప్పిండు కదా లాజర్ని ఇంటి ముందు పెట్టి. ధనవంతుడికి అర్థం కాలే ఈ లాజరు ఎందుకున్నా అర్థం కాలే, ఇంటి ముందు ఎందుకు కొన్నాడో అర్థం కాల. సరే అంత దరిద్రం అనుభవిస్తున్నాడు లాజరు. ఇల్లు లేదు, ఇల్లు ఉంటే ఇంట్లో ఉండేవాడే కదా, ఇల్లు లేదు కాబట్టి ఆడు ఉన్నాడు. ఇక కడుపుకి వస్త్రం లేదు, తన వెనక ఎవరున్నట్టుగా బైబిల్ రాయబడలేదు. ఇంకా ధనవంతుడు మంచి ధనవంతుడు అన్నమాట, ఓదరంగా వస్త్రములు ధరించుకున్నవాడు అన్నమాట, సుఖభోగాలు అనుభవిస్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని నేను చాలాసార్లు ధ్యానించిన విషయంలో. ఆ ధనవంతుడు ఇంటి దగ్గర ఎందుకున్నాడు? చాలా మందులు కదా, చాలా చోట్ల ఉండొచ్చు కదా, పోయి అడిగితే పెట్టాడు కదా, వీడి కాడే ఎందుకున్నాడు అని చెప్పేసి నేను ఆలోచన చేస్తే లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ఏం జరిగిందంటే, లాస్ట్ ఫైనల్ లాజరు వెళ్ళి తండ్రి నా అబ్రాహాము యొక్క రొమ్మున అనుకుని కూర్చోవడం. ఇంకా ఈ ధనవంతుడు కొన్ని రోజులు పోయినాడు, ఇంకా చనిపోయి వాడిపోయినాడు. ఇంకా పాతంలో ఉన్నాడు, బాగా వేదన తట్టుకులు ఆ బాధలకు పైకి చూసినాడు. ఇంకా పైకి చూసినప్పుడు అరే ఈ నా ఇంటి ముందున్న ఈ లాజరు, ఈ అడుక్కునే వ్యక్తి లేకపోతే ఈ రోగంతో వ్యక్తి, ఈ పేదరికం రోగంతో అనుభవిస్తున్న వ్యక్తి, ఎంగిలాకుతున్న ఈ వ్యక్తి, తన శరీరము నాకిన ఏంటిది కుక్కల మధ్య ఈ వ్యక్తి తండ్రిని ఏంటిది అబ్రహాము ఏంటి రొమ్మున అనుకున్నాడు. మంచిగా సంతోషం ఉంటాడు. నేను ఇక్కడ వేదన పడుతున్నా అని చెప్పేసి తండ్రిని అబ్రహమా నేను ఇక్కడ వేదన అనుభవిస్తున్నాను, లాజరు నిమిత్తంగా నాకు చిటికి నీళ్ళతో నీళ్ళు ముంచి ఆ నెలలో ముంచి నా నోట్లో వదమంటే తండ్రి అయిన అబ్రహాం అంటున్నాడు. ఇంకా అబ్రహాము లాజరును పెట్టి ధనవంతుడికి తీర్పు తీర్చినాడు. ఇంకా ఒక వ్యక్తి మన ముందున్నాడంటే, ఒక వ్యక్తి మనకు తెలియకుండా మన ముందుకు వచ్చి నిలబడంటే, అతను వేదన పడుతూ కష్టపడుతూ బాధపడుతున్నాడంటే, ఆ వ్యక్తిని చూసి మనం అసహించుకుంటున్నామంటే మనకి జడ్జిమెంట్ కోసం ఆ వ్యక్తిని మన ముందు ఉంచినాడు. ఇంకా దేవుడు ఎప్పుడైనా సరే ఒక మనిషికి తెలియకుండా తప్పుడు చేస్తే దేవుడు తీర్పు తీర్చుడు. ఆ వ్యక్తికి అర్థమైన తర్వాతనే, మంచి చెడులు అర్థమైన తర్వాతనే తీర్పు జరిగింది వాళ్ళకి. ఇంకా ఇక్కడ ఆల్రెడీ దేవుడు చెప్పిండు ఆదాముకి ఏదెన్ తోటలో మంచిని చెడుని తెలివిని ఇచ్చే ఫలవృక్షాన్ని సృజించినాడు ఏదెన్ తోటలో. ఇది ఒక చెట్టు. మరొక చెట్టు జీవవృక్ష ఫలం అంటది. అది తింటే ఇంకా మనిషికి సావు లేదు. ఈ రెండుని, మంచిని చెడుని తెలివిని, మంచి తీసుకోవాలా, తెలివి రాలా, కానీ చెడు మాత్రం అబ్బింది. ఇక హల్లెలూయా. మన పిల్ల రే నీకు గోలికల గుణెత్తగా నీకు అది ఇది గుణెత్తగాని ఆడికి వాకరాను అనుకో, వాడు ఆడతానే మనతో ఉన్నట్టుగా ఉంటాడు. అది పెట్టిపోయి ఆ గుంతలు దూసుకోవడానికి. పంది స్వభావం ఏంది? అది బురదలో కూర్చోవడమే దాని స్వభావం. మనిషి స్వభావం ఏంటిది? మనిషి ఏంటిది? ఈ ఆదాము కాలం వచ్చి నోహవ కాలము అయిపోతున్న గడియలోనే బాల్యము నుండి మనిషి హృదయము చెడిపోయిందంట. పడుసుల వైపు చూస్తూ మనిషి నడుస్తాడు కాబట్టి అందుకే జాగ్రత్త చూసుకోవాలి. మనిషి యొక్క స్వభావం ఎంత మాత్రము
మంచిది కాదు, మంచిది కాదు. నేను మంచోడిని, నేను మంచిదని అనుకున్న మాట అది అబద్ధం. దానికి ఎంత మాత్రం నిజము లేదు. నా శరీరం మంచిది కాదు, నా మనసు మంచిది కాదు, నా హృదయం మంచిది కాదు, నా గుణము మంచిది కాదని ఎప్పుడు పట్టినా దాని గురించి ఆలోచన చేస్తూ నేను మంచిదని కాను, మంచిని కాను, నా స్వభావం మంచిది కాదు, ఒకవేళ నేను తప్పులు చేస్తున్నానేమో అని రీతిగా అద్దమ కాడికెళ్ళి మనం ముఖము చూసినట్టుగా దేవుని యొక్క వాక్యమ చేత మనము ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వచ్చి హెచ్చరింపబడుతూ వాక్యమ చేత సరిచేసుకొని దేవుడి నిలబడడానికే ఆదివారం దేవుడి సన్నిధిలో మనం అందరము ఉండాలి. హల్లెలూయా. ఆదివారం దేవుడి సన్నిధి రాకపోతే అబ్బాయి నీకు తొడపాశం తప్పదు. ఇది రాసుకో, నేను అనుభవపూర్వకంగా చెబుతున్నా. ఆదివారం నాకు అది ఉంది, ఇది ఉంది, డిగ్రీ రాయాలి, బీకాంప్ రాయాలి, బీటెక్ రాయాలంటే నీకు అసలు బీటెక్ రాపిస్తాడు ఆయనక. ఇది ఖచ్చితం. ఆడపిల్లైనా మగపిల్లైనా ఇది రియల్, ఇది నా అనుభవం అని చెబుతున్నాను. ఇంకా ఆదివారం రోజు నా దేవుడి మందిరంలో ఉంటే నీ ప్రాణం కాపాడుకుంటావు, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు. కాపాడుకోవడానికి దేవుడే సలహా ఇస్తాడు, దేవుడే నీకు మాదిరి, దేవుడు నీకు దారి చూపిస్తాడు. కానీ ఆదివారం ఇక్కడ పెట్టేసి ఎక్కడో నువ్వు గంతులు వేస్తున్నావు అంటే జాగ్రత్త, తప్పించుకోలేవు. నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలాలు చూడాల్సిందే. దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపం. అందుకే ఎక్కడ ఉన్నా సరే వేరే ప్రాంతం ఏదో పని మీద పోయినావు, ఆడ మంచి సంఘం చూసుకో, మంచి మందిరం, వాక్యం బాగున్న వాక్యం క్రమశిక్షణ చోట చూసుకో. వాక్యం ఎక్కడ బాగుంటుందో అక్కడ క్రమం ఉండదు. ఇక వాక్యం లేని చోట క్రమం ఉండదు. దేవుణ్ణి మనము పొందుకోవడానికి వీలుపడదు. కొన్ని సంఘాల్లో ఏంటిది రాజకీయం ఉండదు, కొన్ని సంఘాల్లో మనుషులు పెత్తనాలు ఉంటాయి, కొన్ని సంఘాలు ఏంటిది ఆకర్షణ అలంకరణ ఉంటుంది, కొన్ని సంఘాలు ఏంటిది డబ్బుతో ఏంటిది ఎదురు చూస్తుంటుంది. ఇక ఇటువంటి వాటిలోకి వెళ్ళకూడదు. దేవునిగా అందించే అటువంటి సంఘాలు మనం వెతుక్కోవాలి. దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం ఒక రోజు ముందే వెతుక్కోవాలి. ఇంకా ప్రయత్నం వాళ్ళని కనుక్కోవాలి, ఇక్కడ ఏదైనా మందిరం ఉందా అని. ఎందుకంటే పనులకు నిమిత్తం కానీ లేకపోతే దాని పని నిమిత్తం కానీ వెళ్ళినప్పుడు ఆదివారం రోజు మన దేవుడి సన్నిధికి వెళ్ళే ప్రయత్నము చేయాలి. లేదు నీ ఊర్లో ఉన్నావు, నీ సంఘానికి హాజరు కావాలి. హల్లెలూయా. ఆదివారం ప్రార్థన రాకుండా సోమవారం మంగళవారం వచ్చి కానుకెత్తే దేవుడు అని బిచ్చిగాడా? అంటే నీ డబ్బు లేకపోతే ఆయన పని గడవదా? అది ఎప్పుడు చేయకూడదు. ఇంకా ఆదివారం వాక్యం వినాలి, ఆ విన్న వాక్యం పెట్టి నీ జీవితాన్ని సరిచేసుకోవడం, దేవుడితో సమాధాన పడాలి. అప్పుడు నువ్వు కానుక విత్తే దేవుడు తీసుకుంటాడు. అది రూపాయ, 2 రూపాయల, 10 రూపాయల, అది అనవసరం ఆయనకి. చిన్నపిల్లవాడికి మనమే కొని ఇచ్చినాం, వాడు బుద్ధి ఎందుకు తెలుసుకొని చెప్పి మళ్ళీ దేవుడు ఏంటిది మనం పిల్లల దగ్గర మనం చేజాపుతాం కదా, ఆ రీతిగా దేవుడు ఆయనే ఇచ్చినాడు. మనకేం అవసరమో తర్వాత నా బిడ్డల బుద్ధి ఎలా ఉందని తెలుసుకోవడానికి సేజాయికాడికి. ఇది మనిషికి దేవుడికి మధ్యలో ప్రేమకి స్పందన. అంతేగాని నువ్విచ్చే కానుకలు పెట్టి నువ్విచ్చే డబ్బులు పెట్టి దేవుడు ఎప్పుడు సేవ నడవదు. ఇక అలా నువ్విచ్చే కానుక నువ్విచ్చే డబ్బు అయితే ఈరోజు మన సంఘానికి ఎంత తప్పు ఉండేది కాదు, ఇన్ని కష్టాలు కాపడకుండేది కాదు, ఇంత పరిస్థితి కాదు, ఇంకా డబల్ ఇంకా ముందుకెళ్ళేది సంఘంకి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆదివారం కానుకంటే దేవునికి నీకు మధ్యలో ప్రేమ స్పందనది. నువ్వెంత ప్రేమిస్తున్నావో అంత ఇప్పుతావు. కొంచెం విత్తువాడు కొంచెమే బతుకుంటాడంట, కానీ విస్తారంగా విత్తువాడు విస్తారమైన ఫలములు రాయబడింది మాట. చూడండి 2 కొరింథీయుల 9వ అధ్యాయం 5వ వచనంలో. విశ్వాసం అనేది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. 9వ అధ్యాయం 5వ వచనం.
ఈ విషయమై చెప్పవచ్చు. ఆ, సనుకొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వలేదు. చాలు ఇంకా. హల్లెలూయా. ఏమంటుండే ఇక్కడ ఆయన చెబుతున్న మాట ఏంటిది? పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతుండే. ఇది రెండోసారి వచ్చినప్పుడు. మొదటిసారి వచ్చినప్పుడేమో పునాది జాగ్రత్త అనక నువ్వు వేసుకుంటున్న ఏంటిది ఆ పునాది మీద ఎలా కడుతుంది జాగ్రత్త చూసుకోమన్నాడు. రెండోసారి ఆ సంఘానికి వచ్చినప్పుడు ఆ సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టి, ఆ సంఘంలో ఆర్థిక పరిస్థితులను బట్టి, ఆ సంఘం ముందుకు వెళ్ళిపోతుంటే ఇంకా అనేకులకు సువార్త అందాలి, కానీ ఆ సువార్త డబ్బు అవసరం చెప్పని వారిని నిశ్చయించుకున్న ప్రకారంగా అక్కడ ఉన్న ఎవరైతే సంఘంలో పెద్దలు కానీ సంఘంలో ఎవరైతే వాళ్ళని పంపించినమాట పౌలు పోతుంది. ఇది అవసరమని మీరు నిశ్చయించిన ప్రకారంగా ఇవ్వాలని ఆ యొక్క డబ్బుని సమకూర్చని చేసి నేను కొందరిని పంపిస్తుంది అనడక అన్నప్పుడు ఏమన్నాడక సొనుక్కోకుండాయు గొనుక్కోకుండాయు పిసినితనం ఇవ్వకూడదు అంటాడక ఇష్టంగా. ఎందుకంటే నువ్వు ప్రతిఫలం చూడాలంటే దేవుడి దగ్గర నుంచి నువ్వు ఇచ్చిన తర్వాత మళ్ళీ దేవుడిని పొందుకోవాలంటే నువ్వు ప్రతిఫలం చూడాలంటే అది హృదయంలో ఇష్టపూర్వకంగా ఇవ్వాలన్నాడక. రెండోది ఏమంటుందంటే కొంచెం విత్తువాడు కొంచెం పొందుకుంటాడు, విస్తారంగా విత్తువాడు పొందుకుంటాడు. ఇంకా పిసినితనం ఇవ్వద్దు అనడక. హల్లెలూయా. బాగా గమనించి ఈరోజు మన సంఘంలో ఆకలితో కానీ దరిద్రంతో అనుభవిస్తున్నారంటే కారణం అదే. దరిద్రంతో కానీ ఆకలితో కానీ అన్నిట్లో ప్రతిరోజు ఎత్తుక్కునే పరిస్థితి చాలా బలవంతంగా ఏది పడాల్సిన ప్రయాస పడుతున్నా కానీ ప్రతిఫలం రావట్లేదంటే కారణం అదే. ఇంకా దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు వాక్యంలో వేరు కట్టబడి ఫలిస్తున్నప్పుడు దేవునికి ఇచ్చే దాంట్లో అది నువ్వు ధారాళంగా ఇస్తున్నప్పుడు ఏమైందంటే దేవుడు అద్భుతంగా నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు అలా చేతుల పాస్టర్ గారి చేతిలో పెడితే నా గురించి బాగా అనుకుంటాడు. పాస్టర్ గారు దేవుడి మందిరానికి వచ్చినాక పాస్టర్ గారి చేతికి ఇచ్చేది ఏంది? ఎవరు నేర్పించారు ఇది నీకు? ఇది సరే, నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకున్నావు, పాస్టర్ గారు వచ్చి పెట్టు. ఆయన నీ ఇంట్లో నీ కోసం, నీ కుటుంబం కోసం, నువ్వు ఆశించిన ప్రకారం నీ కుటుంబం కోసం ప్రార్థించండు. ఆ సమాజానికి ఏదో నువ్వు వినిపించాలనుకున్నావు, నీకు చెప్పడానికి వీలుపల్లా కాపరిని తీసుకెళ్ళి నీ కుటుంబ ప్రార్థన ద్వారా ఆ గల్లి మొత్తానికి దేవుని సువార్త అందించినావు. అది నీ ద్వారా జరిగింది. ఆయన పని చేసింది కాబట్టి పనివాడు జీతానికి ఎక్కిపోతాడు. అది నీ ఇష్టం. నువ్వు అంత ఇవ్వాలి, ఇంత పాస్టర్ ఏది మాట్లాడకూడదు. వాళ్ళ ఇచ్చిన తీసుకోవాలి, పెట్టిన తినాలి, బయటకు పడాలి. ఇక నాకు చికెన్ కావాలి, నాకు చికెన్ వద్దు, మటన్ కావాలి, నాకు మటన్ వద్దు, నాకు అది కావాలి, ఇదిగా అంటే దాన్ని అంటారు అడగదేంగే. దాని అంటారు తెలుగు భాష బాగా పరండబోతే అడగదేంగే అంటారు కదా. ఇంకా చెంచుకుంటుంది, అరే దగ్గరరా అంటారుగా. నేను వాళ్ళకాడ నుంచి వాళ్ళ మధ్యలో పోయినట్టు ఈ భాష నాకు వచ్చిందన్నమాట. అప్పుడప్పుడు నోరు జారి వస్తుంది. ఇక వాళ్ళ మధ్యలో ఉంటాయి కాబట్టి. ఇక ఓ రోజు ఒక అమ్మాయి వచ్చింది, పెద్దమ్మాయి, పెళ్ళిన అమ్మాయి. వాళ్ళ దగ్గర నేను తలగీకుండా ఓ అమ్మాయిల మధ్యలో నాకు వస్తుంది ఈ భాషనిక. అప్పుడప్పుడు జాగ్రత్తగా అంత ప్రయత్నం చేస్తాను అప్పుడప్పుడు, కానీ ఇటువంటి యొక్క పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దేవుని నమ్మిన వారం, దేవుని కలిగిన వారం ఎలా ఉండాలంటే రోషముగా దేవుని కొరకు నిలబడాలి. దేవుడు చెప్పిన యొక్క ఆజ్ఞలను మనం జరిగించాలి. అప్పుడు అడుగు దేవుణ్ణి, ఖచ్చితంగా ఆకాశపు వాక్యాలు ఇప్పి పట్టజాలంత దీవెనలతో నేను కుమ్మరిస్తాడక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రీతిలో మనము మన విశ్వాసాన్ని లేదా దేవుని తెలిసిన విధానం తప్పులు చేయకుండా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ, దేవుడు మనకిచ్చిన కుటుంబాలను కాపాడుకుంటూ, మనకున్న సమాజంలో మనం యథార్థంగా ఉంటూ, సమాజానికి ఆశీర్వదకరంగాను, దేవునికి మహిమ వచ్చే రీతిగా, ఘనత వచ్చే రీతిగా మనం నిలబడాలి. మన వంతు మన వైపు నుంచి కరెక్ట్ నిలబడితే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. మన వంతు ఇది, ఆయన వంతు ఆయన చేస్తాడు. మన వంతు ఏం చేయకుండా దేవుడు చేయమంటే ఎంత మాత్రం? మన వంతు ఏం చేయాలి? ఆయన దగ్గర నిలబడాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. ఆయన మనకి అవమానం తెచ్చే పరిస్థితులు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత దేవుడు చేసిన పని దేవుడు చేస్తాడు. నువ్వేం చేయకుండా, ఏమి దేవుడితో నడవకుండా, నాకు ఈ ప్రభు, నాకు ఈ ప్రభు. మన ఈ మధ్య ఒక ఆయన వచ్చాడు, ప్రభు
నువ్వు నాకు 10 లక్షలు ఇస్తే నేను పొలం కొనుక్కుంటున్నాయా, నీకు 100 రూపాయలు కాణకెత్తానయ్యా. వాడికేం 10 లక్షలు ఇవ్వాలంట, వాడికి పరిస్థితి 100 రూపాయలు ఇస్తున్నాడు. అసలు దీంట్లో ఏమైనా న్యాయం ఉందా? సరే, కట్టుకున్న భార్యకి నువ్వు మంచి వెలగల్లా ఏంటిదో బట్టలు కొనుక్కున్న తర్వాత ఆమెకి ఏదో 300 రూపాయలు బట్టలు కొని తిరుగుకూడదా? అదో పత, నీ వద్దు, నీ ఏమొద్దు, ఇంకా నేను ఆ ఇంటి వద్ద ఇంకా అతనికి. నేను కట్టుకున్నామే నీ తేడా, నీ విధానం చూసి, నీ మాటలు చూసి, నీ ప్రవర్తన చూసి వెళ్ళిపోతే, సృజించిన దేవుడు కదా, హృదయ ఆంతని మెరిగిన వాడైనా, నీ తలరాతలు నీ కాలగతలు మార్చగల దేవుడైనా, అటువంటి దేవుడి దగ్గర నమ్మకం లేకపోతే ఎలా ఉంటాడు నీతో? హల్లెలూయా. కాబట్టి ఈ రీతిలో మనము దేవుడి దగ్గర మన విశ్వాసము కాపాడుకోవాలి. ఒక వ్యక్తి మన ముందుకు వస్తున్నాడంటే ఆ వ్యక్తికి దేవుడు మన ద్వారా అందిస్తున్నాడా, లేకపోతే ఆ వ్యక్తి ద్వారా దేవుడు నాకేమో తీర్పు తీర్చబోతుండేమో అని జాగ్రత్తగా ఆ వ్యక్తి చెప్పే మాటలు మనం వినాలి. వాళ్ళకి మనం సలహా చెప్పే రీతిగా మనం ముందు వినాలి. ఆ తర్వాత తను నేర్చుకునే స్థితిలో ఉంటే నేర్పించాలి. తన దగ్గర నేర్చుకుని ఉంటే మనం మౌనంగా ఉండి నేర్చుకొని మనం జాగ్రత్త పడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడి యొక్క మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు జోడించి